ఇంటికి కొత్తగా పెళ్ళైంది కాబట్టి ఓకే ఇంటి కొంచెం మేక్ ఓవర్ చేద్దామనే ఇష్యూ మీద సోఫా సెట్ కొందాం అనేది టాక్ వచ్చింది. నాంపల్లిలో గోషామహల్ ఉంది కదా, అక్కడ ఎగ్జిబిషన్ గ్రౌండ్ బయట అంటే బ్యాంబూ చేసేవాళ్ళు ఉంటారు మీకు అక్కడ. మేము అంటే అడిగాం ఇది ఫుల్ సోఫా చేసి ఇస్తామని, అన్న దీంతో ఎవరు సోఫా చేయరని. మళ్ళీ ఇంటికి వచ్చి మొత్తం గూగుల్ చేస్తే వరల్డ్ ఓవర్లో బ్యాంబూ మీద చాలా పని నడుస్తుంది. సో దేవర్ సో మెనీ పిక్చర్స్ వచ్చాయి, అందులో ఫర్నిచర్ కూడా ఉంది. అంటే మరి ఇక్కడ చేస్తుంటే మన వాళ్ళు ఎందుకు చేయట్లేదని అక్కడికి వెళ్ళడం, దొరికితే దొరుకుతాడు లేకపోతే దొరకడు. సో ఫైనలీ ఆ కమ్యూనిటీని అక్కడ కలుసుకునేటప్పటికి ఆల్ ఆఫ్ ఎ సడన్ అబ్రప్ట్లీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు గెస్ట్ హౌస్ ఇచ్చారు. అది రంపచోడవరమే చాలా లోపలికి ఉంది, దాంట్లో ఫారెస్ట్ గెస్ట్ హౌస్ ఇంకా లోపలికి ఉంది. సో ఫైనల్లీ వెహికల్ అది ఇచ్చారు. వాళ్ళు అన్నారు ఓకే ఇక్కడ హోటల్స్ అవి ఏమి ఉండవు, యూ హ్యావ్ టు స్లీప్ హియర్. సో ఇట్ వాజ్ ఆల్ పిచ్ ఫారెస్ట్ అండ్ డార్క్. మధ్యలో పవర్ పోయింది. సో మిడిల్ ఆఫ్ ద నైట్ దే వర్ సమ్ సౌండ్స్ కమింగ్. ఓకే దే వర్ సమ్ సౌండ్స్ కమింగ్. ఏం సౌండ్ వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది? ఐ వాజ్ లాక్డ్ ఇన్ రూమ్. అది ట్వైస్ అయింది, ఎందుకంటే నేను దెన్ రియాలిటీ స్టార్టెడ్. ఆల్మోస్ట్ ఒక 60 లక్షల దాకా పోగొట్టుకున్నాను. నేను ఏ కమ్యూనిటీతో పనిచేస్తానో వాళ్ళు అలాంటి వాళ్ళే, సెక్స్ వర్కర్స్ అవ్వచ్చు, సెక్షన్ తిండి లేని పరిస్థితికి వచ్చేసింది. సో ఆ టైంలో ఏంటంటే యాక్చువల్లీ ఈ ఫేజ్లో దాని ముందు మా ఫాదర్ పోయారు. సో మా ఫాదర్ ఫస్ట్ పోయారు, అది యాక్చువల్లీ వేరే స్టోరీ అది. సో మా ఫాదర్ పోయారు, తర్వాత మా బాబాయ్ ఒకరిని పోయారు, తర్వాత మా అమ్మమ్మ పోయారు, మా పిన్ని పోయారు, మా తాతగారు పోయారు. విత్ లేటర్ ఫేజెస్ అరుణ వాళ్ళ ఫాదర్ పోయారు, అరుణ వాళ్ళ మదర్. దిస్ వాజ్ హెవీ గోయింగ్. ఆ ఫేజ్ ఒక 3 to 5 years ఫేజ్లో అంటే ఎలా అనాలంటే శ్మశానానికి హాస్పిటల్కి మధ్యలో ఉండిపోయింది నా లైఫ్. ఏ స్టేజ్కి వచ్చేసామంటే ఇంకా వీ హ్యాడ్ హెవీ సూసైడల్ థాట్స్, ఎక్స్ట్రీమ్ హెవీ సూసైడల్ థాట్స్. మోర్ దెన్ సొంతంగా ఏదో చేయాలి, ఎవరి కింద ఏమీ చేయకూడదు. దట్ వాజ్ మోర్. మనలో ఎంతమందికి బ్యాంబూ గురించి తెలుసు? చాలామందికి బ్యాంబూ అంటే ఒక ప్లాంట్, ఒక ట్రీయో, లేకపోతే మనం ఇంట్లో వాడే ఫర్నిచర్ అని తెలుసు. కానీ ఎప్పుడైనా ఆలోచించారా మనం బ్యాంబూ నుంచి ఒక ఇల్లు తయారు చేయొచ్చు? సో టుడే ఐఎమ్ విత్ ఎ పర్సన్ హూ హ్యాస్ యాక్చువల్లీ బాట్ అప్ ద సస్టైనబిలిటీ ఆఫ్ డెవలప్మెంట్ విత్ ద హెల్ప్ ఆఫ్ బ్యాంబూస్. ఆయన ఎవరో కాదండి, మిస్టర్ ప్రశాంత్ లింగం, ద కో-ఫౌండర్ ఆఫ్ బ్యాంబూ హౌసింగ్ ఇండియా. సో హీ హ్యాస్ క్రియేటెడ్ ఎ పాత్ ఫర్ bamboo houses, and along with this he has not only created a path for himself but also for the many people who are under marginalized groups. So he has created employment whom they need the most. He has created a livelihood for the people who are actually deviated from our current society. Here is the guest today who has been featured in more than 1500 magazines and has been working together with Telangana government and Andhra Pradesh government. And also he has been constructed more than 300 houses using bamboos, and also 200 plus houses using plastic waste. Not only he is looking into these both, but also he is also looking into the agriculture waste that is being there across India. So let's welcome Prashant. Hi sir. Hi. How are you? Doing very good, thank you. Actually I've seen like ఇక్కడ మన మియాపూర్లో ఒక ప్రాజెక్ట్ చేశాను. So are you from Hyderabad? From Andhra Pradesh? Yes అండి, పేరెంట్స్ ఆర్ ఫ్రమ్ ఆంధ్ర. సో ఐ వాజ్ నేను పుట్టింది గుంటూరులోనే, బట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ ఐ మూవ్డ్ అవుట్ టు ఢిల్లీ. పేరెంట్స్ వర్ తెలుగు స్పీకింగ్ బట్ దే వర్ ఎంప్లాయిడ్ ఇన్ ఢిల్లీ. సో సో ఐ షిఫ్టెడ్ టు ఢిల్లీ. నా ఎంటైర్ స్కూలింగ్ అంతా ఢిల్లీలోనే అయింది. ఆఫ్టర్ స్కూలింగ్ మైగ్రేటెడ్ బ్యాక్ టు హైదరాబాద్. సో నా గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంతా ఇక్కడే హైదరాబాద్లో అయింది. దట్స్ మై బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్. How all this started, sir? Like I have gone through your videos. So మాకు తెలిసింది ఏంటంటే you went to buy a sofa and then how it completely turned into a revolutionary thing. అంటే ఇది రెవల్యూషన్ అన్నాను యాక్చువల్లీ, అంటే ఏమి ప్లాన్డ్ కాదు. అంటే ఆల్వేస్ ఫ్రమ్ చైల్డ్హుడ్ దే వాజ్ సంథింగ్ ఓకే అంటే సొంతంగా ఏదో చేయాలి. ఓకే, అంటే మోర్ దెన్ సొంతంగా ఏదో చేయాలి, ఎవరి కింద ఏమి చేయకూడదు. దట్ వాజ్ మోర్. ఓకే,
అంటే అంటే యాజ్ వి గ్రో అంటే యాటిట్యూడ్ ప్రాబ్లం అనొచ్చు. అది మొదటి నుంచి యాటిట్యూడ్ ప్రాబ్లం ఉండేది. సో కైండ్ ఆఫ్ Okay. రెబెలస్ యాటిట్యూడ్, రెవల్యూషన్ అది మొదటి నుంచి ఉండేది. సో అది అంటే చిన్నప్పుడు కూడా ఎవరైనా అంటే ఏదైనా అంటే కోపం వచ్చేయడం. సో నేను Okay. పుట్టి పెరిగిన ఎన్వైరన్మెంట్ కూడా ఎలా ఉందంటే ఐ వాజ్ ఇన్ ఎ లెఫ్టిస్ట్ ఎన్వైరన్మెంట్. సో Okay. ఫాదర్ వాజ్ ఎ స్ట్రాంగ్ కమ్యూనిస్ట్. తో పుట్టి పెరిగింది కూడా అదే సర్కమ్స్టాన్సెస్లో. దానివల్ల అది ఎక్కువ అయిపోయింది. సో మళ్ళీ ఆల్ మై లైఫ్ ఐ వాజ్ ఇన్ మోర్ ఇంటూ సోషలిస్టిక్ కైండ్ ఆఫ్ అన్ ఎన్వైరన్మెంట్. ఓకే. సో క్యాపిటలిజం అనేది మళ్ళీ సెట్ అవ్వలేదు ఎక్కువ. Hmm. సో ఇంకా చిన్నప్పటి నుంచే దట్ సీడ్ వాజ్ దేర్. సో Acha. ఇంకా ఎడ్యుకేషన్ అయిపోయింది. ఇంకా తర్వాత ఇనీషియలీ ఎంబీఏ అయిపోయిన తర్వాత జాబ్కి ఇంటర్వ్యూస్లో వాడు అడిగిన క్వశ్చన్స్కి కోపం వచ్చేసేది. అచ్చా. నువ్వేంటి నన్ను అడిగేదాన్ని, Yeah, నీకెంత తెలుసు, నాకు అంతే అంతే తెలుసు, ఇట్స్ అబౌట్ చైర్, యు ఆర్ దేర్, ఐఎమ్ హియర్. Yeah. తర్వాత మై ఫాదర్ ఆల్సో టోల్డ్ మీ నువ్వు పని చేయలేవు ఎవరి కింద, నువ్వు నీ వల్ల కాదు అది, సో ప్లాన్ సంథింగ్ ఆఫ్ యువర్ ఓన్ అని. ఓకే. అంటే చాలా ఇంటర్వ్యూస్, అంటే ఒక సంవత్సరంలో ఎన్ని ఇచ్చానంటే నాకే గుర్తులేదు, చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చాను. ఏది వర్కౌట్ అవ్వలేదు అసలు. అచ్చా. కొన్ని తెలియక, కొన్ని యాటిట్యూడ్ ప్రాబ్లం వల్ల. తర్వాత ఐ వాజ్ ఆల్సో పెడ ఫాదర్ కూడా అన్నారు ఇంక వదిలేస్తే సొంతంగా చేసుకోండి. ఓ. సో సమ్హౌ ఫస్ట్ ప్రాపర్ కమర్షియల్ బిజినెస్ అది, సమ్హౌ అది వర్కౌట్ అయిపోయింది అది. ఆహా. సో అప్పుడు నాకు ఆ స్పేస్ అర్థమైంది. ఆల్మోస్ట్ బై దట్ టైమ్ ఐ వాజ్ 20, 21, 22, 23 మేబీ. అప్పుడు నాకు ఆ స్పేస్ అర్థమైంది, ఓకే దిస్ ఇస్ వేర్ ఐ బిలాంగ్ అని. ఓకే సొంతంగా నా ఫ్లేర్ ఇందులో ఉంది కానీ అందులో నా ఫ్లేర్ లేదని. సంవత్సరంలో 50 ఇంటర్వ్యూలు ఇచ్చి ఏది వర్కౌట్ కాక ఇప్పుడు నాకు అర్థమైంది, ఓకే అది సమ్హౌ వర్కౌట్ అయిపోయింది, బాగానే వర్కౌట్ అయింది, ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బెటరే వర్కౌట్ అయింది. 4 years ఎంతో కమర్షియల్ బిజినెస్, దట్స్ ప్రాపర్ కమర్షియల్ బిజినెస్ అది. సో తర్వాత ఎస్ అఫ్ కోర్స్ మ్యారేజ్ అలయన్స్ వచ్చింది. ఓకే ఐ వాజ్ 29, ఓకే మ్యారేజ్ చేసుకోవాలని. సో తర్వాత మ్యారేజ్ అయింది. అరుణ ఇస్ మై వైఫ్. సో షీ హ్యాపెన్స్ టు బి ద కో-ఫౌండర్ ఆల్సో బ్యాంబోస్కి. షీ ఇస్ ద కో-ఫౌండర్. సో అప్పుడు కూడా ఇదేంటంటే ఇంటికి కొత్తగా పెళ్ళైంది కాబట్టి ఓకే ఇంటి కొంచెం మేక్ ఓవర్ చేద్దామనే ఇష్యూ మీద సోఫా సెట్ కొందాం అనేది టాక్ వచ్చింది. సోఫా సెట్ కొందాము అని. సో అరుణ్ ఏంటంటే మళ్ళీ లెదరు, ఐరన్, మెటల్, ఈకో ఫ్రెండ్లీ ఏదైనా కొందామని, ఓకే న్యాచురల్ మెటీరియల్తో ఏదైనా కొందాం అంటే మార్కెట్ మొత్తం తిరిగాం, మొత్తం హైదరాబాద్ అంతా తిరిగాం. సో అప్పుడు కోఇన్సిడెంటలీ నాంపల్లిలో గోషా మహల్ ఉంది కదా, అక్కడ ఎగ్జిబిషన్ గ్రౌండ్ బయట అంట బ్యాంబూ చేసేవాళ్ళు ఉంటారు మీకు అక్కడ. ఓకే. సో వాడి దగ్గర బయట ఒక బెంచ్ పెట్టుంది చిన్నది, బ్యాంబూతో చేసింది. అచ్చా. మేము అంటే అడిగాం ఇది ఫుల్ సోఫా చేసిస్తామని. అన్నట్టు దీంతో ఎవరు సోఫా చేయరని, నిచ్చెన్లు బెంచ్లు చిన్నవి ఏదో చేస్తాను. లేదు చేసిస్తాం అంటే చేసి ఇవ్వను అన్నాడు. మళ్ళీ ఇంటికి వచ్చి మొత్తం గూగుల్ చేస్తే వరల్డ్ ఓవర్లో బ్యాంబూ మీద చాలా పని నడుస్తుంది, మొత్తం పిక్చర్స్ వచ్చాయి. సో దేవర్ సో మెనీ పిక్చర్స్ వచ్చాయి, అందులో ఫర్నిచర్ కూడా ఉంది. మేము అంటాం మరి ఇక్కడ చేస్తుంటే మన వాళ్ళు ఎందుకు చేయట్లేదని. సో తర్వాత మనం వెతికాం ఆన్లైన్ వెతికాం. తర్వాత అహ్మదాబాద్లో ఒక ప్రొఫెసర్తో కనెక్ట్ అయ్యాం, ఎంపీ రంజన్ ఆయన పేరు, ఎన్ఐడి అహ్మదాబాద్లో. ఆయనతో కనెక్ట్ అయ్యాం. సో ఆయనతో మాట్లాడాం, నంబర్స్ అవి వెతుక్కుని, సరే ఇలాగా మీ బ్లాగ్ ఒకటి చూసాం, అందులో మీరు బ్యాంబూ ఫర్నిచర్ మీద పని చేస్తున్నారని తెలిసిందంటే, అవును నేను పని చేస్తున్నాను కానీ ఇక్కడ పని చేయట్లేదు, బంగ్లాదేశ్ బార్డర్లో పని చేస్తున్నాను. ఇండియా బంగ్లాదేశ్ బార్డర్లో, ఇండో బంగ్లాదేశ్ బార్డర్లో పని చేస్తున్నాను, మీరు కొనుక్కోవాలంటే అక్కడికి వెళ్ళి కొనుక్కోవచ్చు. సో కానీ అప్పుడు నేను చెప్తున్నది 2006 అండి. 2006లో మ్యారేజ్ అయింది, మార్చ్లో మ్యారేజ్ అయింది. దిస్ వాజ్ ఇన్ నవంబర్. ఓకే. సో అన్నారు వాళ్ళకి ఆ టైంలో ఆల్మోస్ట్ 20 years అవుతుంది నెక్స్ట్ ఇయర్కి. సో నంబర్స్ లేవు, ఏమీ లేవు, నేను ఏం నంబర్ ఇవ్వలేను, నంబర్స్ లేవు, మీరు వెళ్ళాల్సిందే అని వెళ్దాం అనుకున్నాం. సో ఓకే కానీ సో ఇంట్లో కూడా ఏంటంటే వాళ్ళు పెద్ద చెప్పలేదు దేని గురించి అని, కొత్తగా పెళ్ళైంది హనీమూన్ అనుకుని సరే అన్నారు. యాక్చువల్లీ ఇట్ వాస్ ఫర్ సోఫా. ఇంట్లో చెప్పింది హనీమూన్. ఓకే నైస్. ఇంట్లో సోఫా అంటే తిడతారు, వెళ్ళి రావడానికి ఎక్కువ 10,000 ఫర్నిచర్ ₹1,00,000 ఖర్చు పెడతారు. సో అలా అనుకుని వాళ్ళకి కూడా ఏదో స్టోరీ చెప్పేసి ఇంకెళ్ళాం. కానీ అక్కడే ఎవరైనా ఇంకెక్కడికైనా వెళ్తారో పోయి అంత దూరం వెళ్తారా అని. ఇండో బంగ్లాదేశ్ బార్డర్ హనీమూన్ అంటే కూడా నవ్వుతారు. ఇంకా ఇండియాలో ఎన్ని ఉన్నాయి అక్కడ పోతారు, లేదు ప్లేస్ బాగుందని విన్నాం, వీళ్ళు ఉంటే సరిపోండి అన్నారు. ఓకే. తర్వాత జాగ్రఫికలీ చాలా కష్టమైంది. జాగ్రఫికలీ ఇట్ వాజ్ నాట్ ఈజీ. సో
ఇంకోటి ఏంటంటే అరుణ ఈజ్ ఫ్రమ్ కోల్కతా. ఓకే. తెలుగు వాళ్ళే కానీ బార్న్ అండ్ బాటమ్ ఇన్ కోల్కతా. సో వాళ్ళ హౌస్ అక్కడ ఉంది. ఫస్ట్ క్యాల్కటా వెళ్ళి, క్యాల్కటా నుంచి గువాహటికి వెళ్ళి, గువాహటి నుంచి త్రిపురకి వెళ్ళి ఈ సైకిల్ మొత్తం చేసాం. మాకు తెలియదు అంత, ఇప్పుడు వాళ్ళ నంబర్స్ లేవు మళ్ళీ, అంటే ఇట్ వాజ్ ఎ బ్లైండ్ గెస్. అక్కడికి వెళ్ళడం, దొరికితే దొరుకుతాడు లేకపోతే దొరకడు. సో మాకంటూ ఫ్లోయింగ్ లేదు అప్పుడు. సరే బాగా కష్టపడ్డాం వెళ్ళడానికి. మొత్తానికి వి రీచ్ దట్ ప్లేస్. సో వెళ్ళడానికి కూడా మేము అనుకున్నాం. అప్పుడు ఏంటంటే ఇన్సర్జెన్సీ ఎక్కువ అంటే అప్పుడు ఎలా ఉందంటే అందరూ ఒక బార్డర్ దగ్గరికి వెళ్తారు, అక్కడి నుంచి వెనక ముందు మిలిటరీ కాన్వాయ్ ఉంటుంది, అది మీకు మళ్ళీ తీసుకెళ్తుంది బస్సులో. ఆ టైంలో ఉండేది. సో యూ వాజ్ వెరీ న్యూ, ఇదేంటి అసలు ఏదో షాపింగ్కి వెళ్తుంటే వెనక ముందు మిలిటరీ. సో యూ ఆర్ వెరీ సర్ప్రైజ్. ఫైనలీ ఆ ఊర్లో చేరాం. ఆ ఊర్లో ఎవరు తెలియదు, అందరినీ అడుగుతూ ఫైనలీ కమ్యూనిటీ దగ్గరికి వెళ్ళాం. ఓకే. సో అక్కడ మేము చూసింది అంటే ఎంటైర్ విలేజ్ వాజ్ విత్ లష్ బ్యాంబూ గ్రీన్స్, ఊరంతా బ్యాంబూ. ఓకే. సో కమ్యూనిటీ కూడా అంతా బ్యాంబూ పని చేస్తున్నారు. అండ్ దే వర్ మేకింగ్ ఫర్నిచర్. ఓకే. దే వర్ మేకింగ్ సోఫా ఎవ్రీథింగ్ దే వర్ డూయింగ్. సో ఫైనలీ ఆ కమ్యూనిటీని అక్కడ కలుసుకునేటప్పటికి ఆల్ ఆఫ్ ఎ సడన్ అంటే అబ్రప్ట్లీ లెట్ us డూ దిస్, ఇందులో ఫుల్ టైం చేద్దామని. ఇట్ వాజ్ సడన్ స్పాట్ ఐడియా. ఆల్ ఆఫ్ ఎ సడన్ అంటే అది కూడా ప్లాన్డ్ కూడా కాదు, జస్ట్ లైక్ అ ఫ్లో, రోల్డ్ అప్ లైక్ దట్, జస్ట్ లైక్ రోల్డ్ అప్. ఇంకా వెనక లాజిక్ లేదు, అక్కడ లాజిక్ లేదు, ముందు లాజిక్ లేదు, ఇదేదో బాగుంది వెళ్ళిపోదాం, వీళ్ళకి సాయం చేసినట్టు ఉంటుంది. ఎందుకంటే అక్కడ మాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళ పరిస్థితి బాగాలేదు. అంటే దే వర్ మేకింగ్ ఎక్సలెంట్ థింగ్స్, అంటే ఎంత బాగా చేస్తున్నారంటే కానీ నెక్స్ట్ స్టెప్ ఏం లేదు. ఓకే. ఈయనేమో అప్పటికి అహ్మదాబాద్లో ప్రొఫెసర్తో మళ్ళీ మాట్లాడాం, ఆయన నెంబర్ ఉంది కాబట్టి. ఆయన డెఫినెట్లీ మీరు వాళ్ళకి హెల్ప్ చేస్తే బ్యాంబూ ఈజ్ అ వెరీ గుడ్ బిజినెస్, వాళ్ళకి సాయం చేసినట్టు అవుతుంది, ప్లీజ్ డూ అన్నారు. ఓకే. అంతే అండి. దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్ in 2006 and this 2026. Successfully running now completely. Success అంటే చూడండి, అంటే ఇప్పుడు గనక మనం ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్లో చూస్తే సక్సెస్ అంటే మనీయే. అంటే సొసైటీ ఈజ్ వెరీ క్లియర్లీ డివైడెడ్. మీరు సక్సెస్ఫుల్ అంటే మీ బ్యాంక్ బ్యాలెన్స్తోనే నేను కనెక్ట్ చేస్తాను. నాకు అరుణకి సక్సెస్ఫుల్ అంటే ఒకటి 20 years వరకు ఆర్గనైజేషన్ సస్టైన్ అయింది, నిలబెట్టుకున్నాం. అంటే అది మాకు ఫస్ట్ మెట్రిక్ ఆఫ్ సక్సెస్, నిలబడింది, అది సక్సెస్. సెకండ్, అనుకున్నది చేస్తున్నాం. ఓకే. మేము అనుకున్నాము అది చేస్తున్నాం. సో వీ బోత్ వర్ వెరీ క్లియర్, ఉద్యోగాలు చేయము, ఉద్యోగాలు మన వల్ల కాదు, సొంతంగా ఏదో చేస్తాం, 4 రూపాయలు తక్కువ వచ్చినా పర్వాలేదు, ఇట్ షుడ్ గివ్ అస్ హ్యాపీనెస్. దట్ ఈస్ సెకండ్. థర్డ్, మా వల్ల నలుగురు లాభం పొందుతున్నారు, నలుగురు బాగుపడుతున్నారు, అంటే ఎవరిని హామ్ చేయట్లేదు, దే ఆర్ ఆల్సో బెనిఫిటింగ్, అది మూడోది. ఫోర్త్, కంఫర్ట్లో పనిచేస్తాం, ఇంట్లో కూర్చొని మంచం మీద పనిచేస్తాం. పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళాలి, బాస్ ఏదో అంటారు, టాక్సిసిటీ, ఈ గొడవ లేదు. గ్రౌండ్లో పనిచేస్తాం, అంటే ఆన్ గ్రౌండ్. అంటే మాకు ఏసీ రూమ్లు అవే ఉండవు, మాకు ఇట్స్ ఆల్వేస్ ఆన్ గ్రౌండ్, ఎండలో వానలో నేల మీద పనిచేయడం. సో దీస్ థింగ్స్ ఫర్ అస్ సక్సెస్ఫుల్. మాకు ఈ బ్రాంచ్ క్లోజ్ అవుతుంది, ఇందులో మనీ కనుక యాడ్ చేశారనుకోండి, తింటున్నాం అండి, బట్టలు వేసుకుంటున్నాం, ఇల్లు ఉంది. సో అంటే 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 మన పేరెంట్స్కి, మన 4 fathersకి ఇవే బేసిక్ ఉండేది, మాకు కూడా ఇవే బేసిక్ అనుకుంటే వీఆర్ సక్సెస్ఫుల్. లేదు నాకు 4 BMW ఉండాలి, నాకు లేవు కాబట్టి నేను ఫెయిల్యూర్ అంటే ఫెయిల్యూర్ అనుకోవచ్చు. నా దగ్గర లేవు, ఇప్పటికీ నేను ఆటోలో తిరుగుతాను నేను. సో ఐ డోంట్ నో, అంటే మీరు ఎవ్రీబడి కెన్ డిఫైన్ సక్సెస్ యాజ్ పర్ దెమ్, బట్ మాకు ఈ 4 metrics ఫుల్ఫిల్ అవుతున్నాయి. పేరెంట్స్తోనే ఉంటాం, మదర్తోనే ఉంటాను నేను. ఐ థింక్ ఇట్స్ ఫైన్. సో మీరు ఎప్పుడైతే ఈ ఐడియా చెప్పారో, లైక్ బ్యాంబూస్ ఐ వాంట్ టు మేక్ సంథింగ్ డిఫరెంట్లీ, లైక్ కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌసెస్ అని, సో టు యువర్ నియర్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పినప్పుడు, లైక్ వాట్ వాస్ ద రియాక్షన్? అంటే ఐ కమ్ ఫ్రమ్ ఎ ఫ్యామిలీ వేర్ ఎవ్రీబడి ఇస్ ఇన్ యూఎస్ అని, నా ఫ్యామిలీలో. ఓకే. అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్నారు, ఎవరు లేరు. సో ఈవెన్ మై సిస్టర్స్ ఇన్ యూఎస్. సో ఫస్ట్ బిజినెస్ అనేటప్పుడు దిస్ ఇట్ మేక్స్ నో సెన్స్. వెరీ టిపికల్ తెలుగు ఇండియన్ ఫ్యామిలీ, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో ఇప్పుడు ట్రెండ్ వేరు అనుకోండి, అప్పుడైతే స్ట్రిక్ట్లీ నో. బట్ నేను అప్పటికే బిజినెస్లో ఆల్రెడీ ఉన్నా. నేను మై పేరెంట్స్ గాట్ కాన్ఫిడెన్స్ హీ కెన్ డూ, బికాస్ ఫస్ట్ బిజినెస్ సక్సెస్ఫుల్, వాళ్ళ కాన్ఫిడెన్స్ ఉంది, అది అయిపోయింది. బట్ అరుణ వాజ్ ప్లానింగ్ టు గో ఫర్ అ రెగ్యులర్ జాబ్. నాకేంటి దాన్ని కూడా లాక్కొచ్చాము.
నువ్వు ఎలా అన్నా అంతే. లేదు, దేర్ పేరెంట్స్ వర్ నాట్ సో హ్యాపీ. ఓకే. ఏదో అమ్మాయిని ఇస్తే నువ్వేమో ఏదో ఉద్యోగం చేసుకుంటే దాన్ని కూడా ఇందులోకి లేక అది కూడా బ్యాంబూలోకి. అంటే రెగ్యులర్ బిజినెస్ అయినా పర్వాలేదు, అర్థమవుతుంది అందరికి. ఇదేంటి అడవికి పోయి మీరు బ్యాంబూ తీసుకొచ్చి ఏంటిదంటే దేవర్ అన్హ్యాపీ. బట్ నాకంటే ఎక్కువ అరుణ గాట్ ఫ్యాసినేటెడ్ విత్ దట్ ఐడియా. ఓకే. నాకు కూడా మొదట్లో ఓకే కరెక్టేనా, బికాస్ యాజ్ ఎ బిజినెస్ మ్యాన్ నేను ఆలోచిస్తా కదా కరెక్ట్ స్టెప్పా కాదా డబ్బులు పెడితే. బట్ అరుణ వాజ్ లైక్ వెరీ డీప్లీ హుక్డ్. లేదు, వి విల్ ట్రై ఇన్ దిస్. చాలా చాలా అసలు మీకు అసలు ఎలా అనిపించింది ఫారెస్ట్ అంటే ఒక రోజు ట్రెక్కింగ్, ఒక రోజు అలా వెళ్ళి రావడం, కానీ 2 years తిరగని ప్లేస్ లేదు, స్టోరీస్ చాలా ఉన్నాయి, చాలా అడ్వెంచర్స్ ఉన్నాయి. షూర్, ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్పాలి. అంటే జర్నీ ఎలా అయిందంటే అండి, ఆ ఇనిషియల్ చాలా డిఫికల్టీస్, అంటే మీరు ఒక ప్రాపర్ తెలుగు సినిమాలో, పాత తెలుగు సినిమాలో కష్టాలు అన్నీ వీ హ్యాడ్ ఫేస్డ్. ఎందుకంటే సబ్జెక్ట్ తెలియదు బ్యాంబూ అనేది చాలా వాస్ట్. అంటే అదే కాదు, ఎనీ న్యాచురల్ మెటీరియల్ ఈజ్ డిఫికల్ట్. అంటే నేచర్ నుంచి వస్తుంది కదా, మన చేతిలో ఉండదు కంట్రోల్. సో దానివల్ల బాగా ఇబ్బంది పడ్డాం. ఫస్ట్ అంటే మీరు స్టార్ట్ అయితే చేసాం, కానీ ఫుల్ ఫ్లెజ్ స్టార్ట్ చేయాలంటే మరి తెలుసుకోవాలి కదా. మరి స్టార్ట్ చేద్దాం అనుకున్నాం, సో మరి జర్నీ చేయాలి. మరి జర్నీ ఎక్కడ దొరుకుతుంది? అడవిలోకి వెళ్తేనే దొరుకుతుంది. నేను ఏసీ రూమ్లో కూర్చొని బ్యాంబూ చెప్పమంటే ఎవరు చెప్తారు? ఎవరు చెప్పరు. సో లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ద కంట్రీ మొత్తం తిరిగేసాం. నార్త్ ఈస్ట్ అవ్వచ్చు, వైజాగ్ అవ్వచ్చు, రంపచోడవరం, ఖమ్మం, తమిళనాడు, కేరళ. ఎందుకంటే మాకు అప్పుడు అర్థమైంది ఫస్ట్ విజిట్ తర్వాత, నాలెడ్జ్ అనేది వీళ్ళ దగ్గర ఉంది, సిటీలోను ఏసీ రూమ్లోను క్లాస్ రూమ్లోను లేదని. వీ ట్రావెల్డ్ ఓన్లీ టు గ్యాదర్ ఇన్ఫర్మేషన్. సో లెంత్ అండ్ బ్రెడ్త్ వెళ్ళాం. అందులో ఒక్కటి నేను అంటే మెల్లమెల్లగా ఏమైందంటే స్లోగా నేను అరుణని I stopped her actually, because slowly we understood risk is little higher for a woman to go అని. మొదట్లో షీ ఆల్సో ట్రావెల్డ్, స్లోలీ తను తగ్గిపోయి నాది ఇంక్రీజ్ అయింది. సైడ్ వద్దు రిస్క్, వాళ్ళు కూడా అన్నారు వద్దు ఎవ్రీ టైం తీసుకురావద్దు. సో ఒకసారి మీరు రంపచోడవరం వెళ్ళాం నేను అరుణ, ఇప్పుడు ఆంధ్రాకి వస్తుంది కాకినాడలో. సో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు గెస్ట్ హౌస్ ఇచ్చారు. అది రంపచోడవరమే చాలా లోపలికి ఉంది, దాంట్లో ఫారెస్ట్ గెస్ట్ హౌస్ ఇంకా లోపలికి ఉంది. సో ఫైనల్లీ వెహికల్ అది ఇచ్చారు. వాళ్ళు అన్నారు ఓకే ఇక్కడ హోటల్స్ అవి ఏమి ఉండవు, యూ విల్ హ్యావ్ టు స్లీప్ హియర్ ఓన్లీ. సో ఇట్ వాజ్ ఆల్ పిచ్ ఫారెస్ట్ అండ్ డార్క్. సో అప్పుడు నేను అనుకున్నా అదేంటి నేను వచ్చినా బాగుండేది, ఐ గాట్ ఎ ఫీమేల్ ఆల్సో విత్ మీ. వాళ్ళు ఏమన్నారు నో ప్రాబ్లం అండి మేము గార్డ్ పెడతాం బయటని. అది చూస్తే గార్డ్ లేదు, అది వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. పిచ్ డార్క్ ఉంది. సో మధ్యలో పవర్ పోయింది, పవర్ ఎరాటిక్, ఇట్స్ ఓకే. సో మిడిల్ ఆఫ్ ద నైట్ there were some sounds coming. Okay, there were some sounds coming. ఏం సౌండ్ వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది అని. సో ఫైనల్లీ ఇప్పుడు పవర్ వచ్చింది. సో దట్ వాజ్ వెరీ 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 ఓల్డ్ బిల్డింగ్ అండి, 100 ఏళ్ళ పాత కట్టుకుంటారు, ఎలా ఉంటే అలాగే ఉంటాయి, పెంకుటిళ్ళు అది అలాగే ఉంది అది. సో చూస్తే మా మొత్తం బెడ్షీట్ మీద ఎర్ర చీమలు మొత్తం పైనుంచి పడుతున్నాయి, మంచం మొత్తం చీమలు. సో సూట్ కేస్ మేము ఓపెన్ పెట్టాం, సూట్ కేస్ మొత్తం నిండా చీమలు. వి వర్ లైక్ 1,00,000 చీమల మధ్యలో. అంటే ఫస్ట్ టైం వి గాట్ సీరియస్లీ స్కేర్డ్. అంటే పులైనా చీమైనా 1,00,000 ఉండేటప్పటికి వి గాట్ సీరియస్లీ స్కేర్డ్. సో షీ వాజ్ ఆల్, అంటే కుట్టలేదు, సౌండ్స్ అంటే పైనుంచి పడుతున్నాయి. అది 100 ఏళ్ళ పాత, వాట్ ఎవర్ రీజన్. వీ జస్ట్ ర్యాన్ అవుట్ ఆఫ్ ద హౌస్, డోర్ తీసి బయట 2 అయినట్టుంది, పొద్దున్న 6 గంటల దాకా అలా రోడ్డు మీద కూర్చున్నాం ఫారెస్ట్లో. సో ఇంకెవడైనా వచ్చినా జంతువు వచ్చినా ఇక నో అదర్ గో, చీమలు మొత్తం ఫ్లోర్ అంతా చీమలు. సో దట్ వాజ్ వీ స్టిల్ డిస్కస్, దట్ ఈస్ వన్. అది దట్ వాజ్ ఓకే. ఇంకా సిమిలర్ ఏంటంటే ఐ విల్ నాట్ టెల్ ద లొకేషన్. సో ట్వైస్ ఐ వాజ్ సే కిడ్నాప్ అనకూడదు అనుకోండి, ఇట్స్ ఎ వెరీ బిగ్ వర్డ్. ఐ వాజ్ లాక్డ్ ఇన్ ఎ రూమ్. యా, అది ట్వైస్ అయింది. ఎందుకంటే నేను నాన్ లోకల్ అక్కడ. సో అంటే లోకల్ నాన్ లోకల్ ఇష్యూ అంటే ఏముంటుందంటే ఓకే ఇతను ఎందుకు వచ్చాడు, పర్పస్ ఏంటి, ఏదైనా మాది హామ్ చేయడానిక, మమ్మల్ని తీసుకెళ్ళడానిక. సో ఏంటంటే నేను అప్పటికీ చెప్తున్నాను, బికాజ్ హిందీ వచ్చి నాకు హిందీలో చెప్తున్నాను, దే వర్ నాట్ విల్లింగ్ టు లిజన్. అక్కడ నన్ను మొత్తం నైట్ అంతా లాక్ చేసి పెట్టాడు. సో ఇప్పుడు పెడితే నాకు తెలిసి ఏమవుతుంది, అప్పుడు తెలియదు కదా. ఇప్పుడు ఐ నో హౌ టు హ్యాండిల్.
సో దట్ వాజ్ రియలీ స్కేరీ. అంటే ఏమిటి నన్ను ఎక్కడ పోయావు, నేను ఎక్కడున్నాను, రేపు వస్తావా రావా, లేకపోతే జీవితాంతం ఇందులోనే ఉంటావా, వస్తే చంపేస్తావా కొడతావా, అబ్సల్యూట్లీ యూ డోంట్ నో కదా, బికాజ్ నాదే ఫస్ట్ టైం అది. ఎస్. సో ఫర్ మీ దట్ వాజ్ వెరీ స్కేరీ, దట్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ స్కేరీ డే. రెండు సార్లు అంతే. బట్ సెకండ్ టైం వాజ్ స్లైట్లీ బెటర్ ప్రిపేర్డ్. దాని భయం ఉంటుంది కదా, తలుపేసేసి ఉంటుంది, వాడు ఎక్కడున్నాడు, లైట్ లేదు, ఫ్యాన్ లేదు, రేపు అసలు ఎవరున్నా చుట్టుపక్కల అసలు ఉన్నారా, కొడతాడా నన్ను, ఉంచుతాడా నాకు తెలియదు. సో దీనికంటే ముందు కూడా ఒక ఇన్సిడెంట్ అయింది, ఆ లొకేషన్ కూడా చెప్పాను నేను. సో వేర్ ఇంతే డిస్టెన్స్ లో వి మిస్డ్ ఎ బాంబ్ బ్లాస్ట్. ఇంతగా కొంచెం ఎక్కువ అనుకోండి. సో షాపింగ్కి వచ్చాము, షాపింగ్ చేసి వెనక్కి హోటల్ రూమ్కి వెళ్తున్నాము, మార్కెట్లోకి బ్లాస్ట్. జస్ట్ అ స్పాన్. సో హౌ వాస్ యువర్ మెంటల్ స్టేట్ ఎట్ దట్ టైం? అప్పుడు ఐ వాజ్ సూపర్ స్కేర్డ్ అండి. మనకు అవసరమా ఇవన్నీ ఇప్పుడు? నేను అనుకున్నాను మనకు అవసరం, అసలు ఎందుకు, అసలు ఏంటి మనం ఏమనుకుంటున్నావు, నోరు మూసుకుని పని చేసుకోక ఈ క్యాప్చరింగ్ ఏంటి, బాంబ్ బ్లాస్ట్ ఏంటి, ఏంటవుతుంది ఇదంతా అని. అప్పుడు నేను అనుకున్నా ఎస్ ఐ విల్ క్విట్, అసలు సమస్య లేదని, వద్దు అసలు అనుకో. బట్ అరుణ వాజ్ నో ఇట్స్ ఓకే. ఆ బాంబ్ బ్లాస్ట్లో నేను ఎక్కువ ప్యానిక్ అయ్యాను, తను అవ్వలేదు. షీ వాజ్ మోర్ స్ట్రాంగ్. ఠీకే మీన్స్ అవుతూనే ఉంటాయి, దిస్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ఇట్. సో బట్ ఐ వాజ్ స్కేర్డ్. నేను ఇంక నుంచి అందులో అసలు నో బ్యాంబూ, నథింగ్, నో ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్, నథింగ్, నోరు మూసుకుని ఉద్యోగం చేసుకుందాం. సో అప్పుడు ఫోన్ ఉంది, ఇంట్లో వాళ్ళకి తెలిసింది, దే కాల్డ్, దే సెడ్ వీఆర్ సేఫ్. కానీ ఇంత మధ్యలో స్కిప్ అయ్యామని తెలియదు, అది ఎక్కడో అయింది, మేము ఎక్కడో ఉన్నాం. ఇంకా ప్యానిక్ అవుతారు కదా, మేము పక్కనే ఉన్నాం అయింది అంటే వాళ్ళు ఇంకా ప్యానిక్ అవుతారు. వీ నెవర్ వాంటెడ్ దెమ్ టు ప్యానిక్. అప్పటికే అక్కడికి వెళ్ళొద్దన్నారు, మేము వింటలేదు. ప్రతి ఫారెస్ట్ విజిట్లో వద్దంటున్నారు, మేము వెళ్తూనే ఉన్నాం. వద్దు మొర్రు అంటారు, వెళ్తూనే ఉన్నాం, ఇట్స్ ఓకే అని. అలా 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 అలాగా 3 ఏళ్ళు అయింది. అండ్ ఎస్, దెన్ రియాలిటీ స్టార్టెడ్. సో ఆల్మోస్ట్ ఒక 60 లక్షల దాకా పోగొట్టుకున్నాం. సో పడుతూనే ఉంది, ఇన్వెస్ట్మెంట్ పోతుంది. ట్రావెల్ కదా, మరి ఇంత ట్రావెల్ చేయాలంటే మీకు ఎంతైనా సరిపోదు. ఇన్కమ్ లేదు. నా ఓల్డ్ బిజినెస్ అప్పుడే మ్యారేజ్ తర్వాత ఆపేసాను. తనకి ఇన్కమ్ లేదు, తనే ఉద్యోగం చేయట్లేదు. ఇల్లు ఉన్న సేవింగ్స్తో నడవాలి. 60 లక్షల సేవింగ్స్ ఎవరికి ఉంటే, మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎవరికి ఉండవు. బయట తీసుకోవడం, నడపడం, ఏదో ఒక హోప్తో బాగుంటుంది. సో ఎండెడ్ అప్ విత్ 60 lakh డెట్. సో వాట్ అంటే మీ లైక్ యూ ఎండెడ్ అప్ విత్ లాట్ ఆఫ్ డెట్స్ అండ్ సమ్ వాట్ డిప్రెషన్ అండ్ ఆల్. లైక్ అంటే ఆ ఫేజ్ ఎలా అయిందంటే అండి, అంటే ఇప్పుడు చూడండి, ఎప్పుడెప్పుడు అన్నీ మనకు అనుగుణంగా జరిగిపోతుంటాయి. ఎప్పుడెప్పుడు ఎంత ట్రై చేసినా ఏది అవ్వదు. అది ఎందుకు ఇలా అవుతుంది అనేది ఆన్సర్ లేదు. ఇట్స్ జస్ట్ అబౌట్ టైం. ఎఫర్ట్ అందరం అంతే పెడతాం. పరిస్థితి బాగుందని తక్కువ పెట్టాం, బాగాలేదని ఎక్కువ పెట్టాం, మనం అలాగే ఉంటాం. సో అది ఏ స్టేజ్కి వచ్చిందంటే ప్రాబ్లం తర్వాత ఆగటం లేదు అసలు. క్యాప్టివిటీ అయిపోయింది, మళ్ళీ బాంబ్ బ్లాస్ట్ అయిపోయింది. తర్వాత నాకు అదే టైంలో డ్యూరింగ్ ది ఫేజ్ ఐ హ్యాడ్ ఎ లెగ్ ఫ్రాక్చర్. ఇక్కడ ఉంది రాడ్, ఇక్కడ రాడ్ ఉంది, యాంకల్లో రాడ్ ఉంది నాకు. అది కూడా ఒక కాలేజ్లో ప్రజెంటేషన్ ఇస్తుంటే జస్ట్ సెట్టింగ్ అప్ ద స్క్రీన్, కొంచెం కాల్ ఇలా అన్నాను, అది పోయి కింద స్టేజ్కి తగులుతుంది, అది ఇలా హ్యాంగ్ అయిపోయింది అక్కడ. అంటే ఇంపాక్ట్ నాకు తెలియలేదంతా, బట్ పెయిన్ వస్తుందంటే కాలేజ్ డాక్టర్ ఇంజెక్షన్ ఇచ్చాడు. సెషన్కి వెళ్ళాను, 2-3 hours సెషన్ కంటిన్యూ చేస్తాను నేను. అంటే పెయిన్ తెలియలేదు నాకు, కాళ్ళు వేళ్లాడుతున్నా ఏం తెలియలేదు. సో 2 years ఐ వాజ్ బెడ్ రిడన్. తర్వాత సర్జరీ చేశారు, కాంబినేషన్ సర్జరీ చేశారు. సో ఐ వాజ్ బెడ్ రిడన్ ఫర్ 2 years. ఇన్ దట్ టైమ్ నాకు సర్జరీ అయ్యే టైంకి అరుణ వాజ్ క్యారింగ్. షీ వాజ్ క్యారింగ్ ఎట్ దట్ టైమ్. సో డ్యూరింగ్ దట్ ఫేజ్ అండ్ ఆఫ్టర్ ఫర్ 1-2 years షీ హ్యాడ్ హ్యూజ్ ప్రాబ్లమ్స్, హ్యూజ్ గైనిక్ ప్రాబ్లమ్స్. సో అది తర్వాత అయింది, తర్వాత తందయింది. సో జస్ట్ ఇమాజిన్ ఆ ఫ్లో అలా పోతూనే ఉంది. సో అంటే అప్పుడు అట్లీస్ట్ వెళ్ళి పని వెతుక్కునే వాళ్ళం, అప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు. దిస్ నో వే యూ కెన్ ఈవెన్ సర్చ్ ఫర్ వర్క్ ఆర్ యూ కెన్ గో ఫర్ వర్క్, ఆ పరిస్థితి కూడా లేదు. ఇంకా మెల్లమెల్లగా ఇట్ కేమ్ టు అ ప్లేస్ వేర్ దే వాజ్ వెరీ హార్డ్ టు ఈట్ సిచ్యువేషన్కి వచ్చేసింది. అంటే ఎవరిస్తారు, మీరు ఎవరిని అడుగుతారు, ఇచ్చేవాడికి గౌరవంగా ఉండదు, అడిగేవాడికి గౌరవంగా ఉండదు. సో అండ్ ఎంటైర్ మోస్ట్లీ మా ఫ్యామిలీస్లో మా మదర్ మాతోనే ఉంటారు కాబట్టి తెలుసు, ఇన్లాస్కి కూడా తెలియదు ఈ పరిస్థితికి వచ్చేసారని. కాలు విరిగింది, తనకు బాగాలేదంటే ఓకే, దట్స్ అ మెడికల్ థింగ్ విచ్ యూ కెన్ మేక్ అవుట్. బట్ తిండికి కూడా లేదు, ఆ పరిస్థితిలో ఉన్నట్టు మేము ఎవరికి చెప్పలేదు. ఇప్పటికి కూడా నాకు తెలిసి మా ఫ్రెండ్స్ ఫ్యామిలీలో ఎక్కువ మందికి తెలియదు, ఇవాళకి కూడా తెలియదు.
మేబీ ఒకళ్ళిద్దరికి తెలిసేమో తప్ప ఈవెన్ మా అక్కకు కూడా తెలియదు. ఓకే. అంటే ఈగో అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది కదా, యూ కెనాట్. complete journey, Anna made నో, షీ వాజ్ ద పిల్లర్ అండి. షీ ఈజ్ ద ఓన్లీ పిల్లర్. అంటే ఇప్పుడు చూడండి, మోస్ట్లీ మన సొసైటీలో ఉమెన్ ప్లేస్ అ మేజర్ రోల్ ఇన్ బిల్డింగ్ అ హౌస్ ఆర్ అ హోమ్. కరెక్ట్. మ్యాన్స్ రోల్ ఈస్ వెరీ మచ్ లిమిటెడ్. వాడు పని చేసుకుంటాడు, హోమ్. మ్యాన్ కెన్ బిల్డ్ ఎ హౌస్ బట్ ఉమెన్ She can make exactly the home. Yeah. హోమ్ అనేది ఓన్లీ ఉమెన్ కెన్ డూ, మ్యాన్ కెనాట్ డూ. Yeah, true. బిల్డింగ్ కడతాడు, ఫ్యాన్ పెడతాడు, లైట్ పెడతాడు కానీ దాన్ని హోమ్ చేయలేదు. That's true. Yes. బిజినెస్ కూడా అంతే అండి. నేనేదో సూపర్ స్ట్రక్చర్ క్రియేట్ చేశాను అంతే, దాంట్లో బాడీ ఫీలింగ్ అంతా అరుణది. Okay, got it. And especially మీ వైఫ్ when she becomes your co-founder, dynamics are very difficult. అంటే because she also has an equal stake in the idea. She believes in the idea. వదలాలా పట్టుకోవాలా, ఇట్స్ వెరీ డిఫికల్ట్. సో ఆ పరిస్థితిలో కూడా she was still no problem, let us go ahead. Nice. తినడానికి లేదు అంటే వాళ్ళ పేరెంట్స్ ఇప్పుడు ఎవరన్నా అమ్మాయిని ఎందుకు ఇస్తారు అబ్బాయికి, సో దట్ యూ సీ బెటర్ ఉండాలని. ఉన్న పరిస్థితి కంటే దిగజారిపోయింది అది. నాకు గిల్ట్ ఫీలింగ్ ఉంటుంది కదా, Yeah. అమ్మాయిని తెచ్చుకున్నది బెటర్ లైఫ్ ఇద్దామని, కానీ తిండి లేకుండా 2-3 ఏళ్ళు బతికిద్దాం అనేది కాదు కదా. True. Correct. అండ్ తను పిహెచ్డి చేద్దాం అనుకుంది. షీ వాజ్ అ సైన్స్ స్టూడెంట్, షీ వాజ్ వెరీ గుడ్ అట్ ఇట్. Okay. సో నా ఇంట్రెస్ట్ చూసి తను కూడా నో ఐ సపోర్ట్ యూ అని. షీ వాజ్ ఆల్సో ఇంట్రెస్ట్, బట్ నా ఇంట్రెస్ట్ చూసి కూడా తనకి ఏంటంటే యూ హ్యావ్ అ బిజినెస్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి వీ షుడ్ బి ఏబుల్ టు పుల్ ఇట్ ఆఫ్. సో ఇంకా ఆల్మోస్ట్ ఇంకా తిండి లేని పరిస్థితికి వచ్చేసింది. సో ఆ టైంలో ఏంటంటే యాక్చువల్లీ ఈ ఫేజ్లో దాని ముందు మా ఫాదర్ పోయారు. Oh. సో మా ఫాదర్ ఫస్ట్ పోయారు, అది యాక్చువల్లీ వేరే స్టోరీ అదంతా. సో మా ఫాదర్ పోయారు, తర్వాత మా బాబాయ్ ఒకతను పోయారు, తర్వాత మా అమ్మమ్మ పోయారు, మా పిన్ని పోయారు, మా తాతగారు పోయారు. విత్ లేటర్ ఫేజెస్ అరుణ వాళ్ళ ఫాదర్ పోయారు, అరుణ వాళ్ళ మదర్ పోయారు. Oh my God. సో దిస్ వాజ్ Heavy. దిస్ వాజ్ గోయింగ్ ఆన్. ఆ ఫేజ్ ఒక 3 to 5 years ఫేజ్లో చాలా Very. అంటే మీ చుట్టుపక్కల వాళ్ళు పిల్లర్స్ కదా. Yeah. అది. సో మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు అంటే ఏదన్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి, సలహా తీసుకోవాలి, చెప్పాలి, వాళ్ళు లేరు ఇప్పుడు. అవును. ఏదో మేము కష్టాల్లో ఉన్నాం, నాకు ఎప్పుడు చెప్పింది లేదు, వాళ్ళు అడిగింది లేదు, మేము బట్ వాళ్ళు ఉన్నారన్న నమ్మకం ఉంటుంది కదా, మా వెనకన్న ఉన్నారు, అది లేదు అప్పుడు. అంతవరకు ధైర్యం ఏంటంటే ఓకే వీళ్ళందరూ ఉన్నారు, మా నాన్న వాళ్ళు ఉన్నారు. సో పెద్దవాళ్ళందరూ. సో ఆ ఫేజ్లో అంటే నా కాలు విరగకముందు, కాళ్ళు విరిగిన తర్వాత ఐ వాజ్ రన్నింగ్ మోర్ టు హాస్పిటల్స్. అంటే ఎలా అనాలంటే శ్మశానానికి హాస్పిటల్కి మధ్యలో ఉండిపోయింది నా లైఫ్ ఆ టైం. సో ఐ నో దట్ ఫేజ్. How did you overcome it? అస్సలు అండి ఇంకంటే ఏ స్టేజ్కి వచ్చేసామంటే ఇంకా వీ హ్యాడ్ హెవీ సూసైడల్ థాట్స్, ఎక్స్ట్రీమ్ హెవీ సూసైడల్ థాట్స్. అంటే ఇప్పుడు చూడండి, నార్మల్గానే మన అనుకున్న వాళ్ళు పోతే దాని నుంచి కోలుకోవడం కొంచెం టైం పడుతుంది నార్మల్గా కూడా. అది ఇప్పుడు నేను పుట్టి పెరిగింది మా అమ్మమ్మ తాతగారు కూడా 4 yearsకి నేను ఢిల్లీకి వచ్చాను. అప్పటి వరకు వాళ్ళతోనే ఉన్నాను. మా పిన్నే నన్ను పెంచింది యాక్చువల్లీ. తర్వాత కూడా ఐ వాజ్ వెరీ క్లోజ్ టు హర్. సో వీళ్ళు ఒక్కొక్కళ్ళు. సో దట్ వాజ్ లైక్ ఐ కుడెంట్ టేక్ పర్సనలీ. దాని మీద ఒక కంఫర్టబుల్ లైఫ్ నుంచి తిండి లేని పరిస్థితి వరకు వచ్చేసింది లైఫ్. ఏది చేసినా వర్కౌట్ అవ్వదు. నేను ప్రాబ్లమ్స్ ఆగటం లేదు. యాక్సిడెంట్ అవుతుంది, బాంబ్ బ్లాస్ట్ అవుతుంది, క్యాప్టివిటీ అవుతుంది, అరుణకు బాగుండట్లేదు, సో ఇప్పుడు ఇది అవుతుంది, అంటే ఒక సిరీస్ నడుస్తుంది అప్పుడు. ఇంకంటే ఓకే దిస్ ఇస్ వాట్ ఈస్ లైఫ్, మై లైఫ్ ఈస్ గోయింగ్ టు బి లైక్ దిస్ ఓన్లీ, ఇంకా ఫర్దర్ దిస్ నో పాయింట్ ఇన్ లివింగ్. సో వీ థాట్ ఓకే వీల్ కమిట్ అండ్ వీ యూస్ టు హ్యావ్ ఎ హెల్తీ డిస్కషన్. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నట్టు ఇట్స్ ఎ వెరీ మెచ్యూర్డ్ హెల్తీ డిస్కషన్. ఎలా ఉందంటే ఓకే ఇప్పుడు చచ్చిపోదాం, ఎలా చచ్చిపోదాం, చచ్చిపోతే వెనక వాళ్ళు ఉండిపోతారు, అంటే నార్మల్, అంటే పెద్ద ఇమోషనల్ ఏం లేదు అందులో, నథింగ్ ఇమోషనల్ అబౌట్ ఇట్, వెరీ ప్రాక్టికల్. ఓకే పోతే ఎవరు ముందు పోతారు, ఇద్దరు పోవాలి, ఇద్దరు పోతే పెళ్ళి ఏమవుతుంది. సో అంటే వెరీ ప్రాక్టికల్ యాజ్ అ బిజినెస్ మోడల్ ఎలా అలా మాట్లాడు, వీ వర్ హెల్తీ కాన్వర్జేషన్స్. సో ఇంకా లాస్ట్కి రోజు ఇవే థాట్స్ ఉండేది, తిండి ఉండేది కాదు. సో ఛాలెంజెస్ ఆర్ లైక్ వెరీ టిపికల్ ఛాలెంజెస్. సో ఒక్కరోజు ఎలా అయిందంటే కోఇన్సిడెంటలీ వీ హ్యాడ్ లాట్ ఆఫ్ పార్ట్నర్స్ ఇన్ బ్యాంబూ బిజినెస్. ఐఐటి ఢిల్లీ ఉండేది, సిఐఐ ఉండేది, ఎన్ఎంబి అని వీళ్ళు పార్ట్నర్స్ ఉండేవారు మాతో. వాళ్ళు ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు కోఇన్సిడెంటలీ.
దట్ అంటే అట్ ఫస్ట్ నా దగ్గరికి వచ్చింది, నేను నా కాల్ బాగాలేదండి నేను టేకప్ చేయలేను, ఎందుకంటే నేను సైట్కి రాలేను నడుచుకుంటూ, ఏం సరే నేను మళ్ళీ నేను చేయను అన్నాను. సో వాళ్ళు వేరే వాళ్ళతో చేయించారు, కోయిన్సిడెంట్లీ అది పడిపోయింది మొత్తం బిల్డింగ్ అంతా, బ్యాంబూ బిల్డింగ్ పడిపోయింది. మళ్ళీ వచ్చారు. సో మీకు అవగాహన ఉంది కదా చేయడం, బికాజ్ అప్పటికే 4-5 ఏళ్ళు అయిపోయింది, మీకు అవగాహన ఉంది కదా, కెన్ యూ టేకప్ అని. నేను మొన్న లాస్ట్ టైమే చెప్పాను కదండి నేను చేయలేనని. నో యూ హ్యావ్ టు డూ అంటే అప్పుడు నాకు స్ట్రైక్ అయింది, ఓకే లెట్ దిస్ బి ద లాస్ట్ ట్రై, ఓకే ట్రై చేద్దాం. ఇంకా పోయే ముందు ఎలానో పోదాం అనుకుంటున్నాం, పోదాం ట్రై చేసుకోవచ్చు కదా, ట్రై చేస్తే మళ్ళీ ఇంట్లో జ్యువెలరీ మెడికల్ ఎమర్జెన్సీకి పెట్టింది, మళ్ళీ అది అమ్మేసి మళ్ళీ హెల్దీ డిస్కషన్. ఓకే పోయే మాట ఉంటే జ్యువెలరీ పెట్టుకుని ఏం చేస్తామని, మేక్స్ నో సెన్స్ కదా. డిసైడెడ్ లెట్స్ ట్రై అండ్ గో. అంటే మొదటి నుంచి ఆ ట్రై అనేది ఉండిపోయిందండి, TR 3 letters అనేది బాగా ఇంగ్రెయిన్ అయిపోయింది బాగా. ట్రై ట్రై ట్రై, ఈ మాట ఆల్సో వి ట్రై, లాస్ట్ టైం కదా చలో లాస్ట్ టైం, తర్వాత క్లోజ్ ఫర్ ఎవర్. అది మనం ఉంటామా పోతామా వేరే విషయం, కానీ బ్యాంబూ ఫర్ ఎవర్ క్లోజ్, దిస్ ద లాస్ట్ టైం. సో అది కట్టాం. అప్పటికే ఏంటంటే అవగాహన వచ్చింది ఎలా చేయాలో బ్యాంబూ హౌస్ అనేది, బికాస్ వీ యూస్ టు ట్రై అలాట్, దట్ క్లిక్డ్. సో వై ఐ మీన్ యూ టార్గెటెడ్ ఓన్లీ మార్జినలైజ్డ్ పీపుల్ కదండి, లైక్ గ్రూప్ ఆఫ్ పీపుల్, వాట్ వాస్ ద రీజన్ బిహైండ్ దట్? అంటే ఎందుకు? బికాస్ మనకి చీప్ లేబర్ యూ కెన్ గెట్ ఇట్ ఫ్రమ్ అదర్ స్టేట్స్, బట్ స్టిల్ యూ హ్యావ్ చూజన్ టు ఓన్లీ నాకు మార్జినలైజ్ పీపుల్ వాళ్ళనే నేను తీసుకుందాం అనుకుంటున్నాను, లైక్ ట్రైబ్స్ అవ్వచ్చు, సెక్స్ వర్కర్స్ ఆర్ ప్రిజనర్స్. సో వాట్ వాస్ ద మోటో బిహైండ్ దట్? అంటే నేను చెప్పాను చూడండి, నాకు చిన్నప్పటి నుంచి ఆ సోషలిస్టిక్ బెండ్ ఆఫ్ మైండ్ అనేది, ఈక్వాలిటీ అనేది, సో అది సంభవం ఉంది. సో ఇప్పుడు కూడా మీరు ఏ ఊరికైనా వెళ్ళండి, అక్కడ మీకు ఆర్టిజన్స్ అవ్వచ్చు, వీవర్స్ అవ్వచ్చు, సంభవం వాళ్ళ సిచ్యువేషన్ ఈజ్ నాట్ వెరీ హెల్దీ ఫైనాన్షియలీ. మనం చేసే పనులు వాళ్ళు స్టేక్ హోల్డర్స్ అయితే మంచిదే కదా. ట్రూ ఎస్. ఇప్పుడు ₹4 వాళ్ళకి వెళ్తే దిస్ నథింగ్ రాంగ్, ఓకే బయట వాడికంటే ₹1 ఎక్కువ ఉండొచ్చు, బట్ లెట్ us బిల్డ్ ద మోడల్ అరౌండ్, తప్పే ఉంది దాంట్లో. ఆర్ సేమ్ అండి, తను కూడా తను ఏంటంటే షీ వాజ్ బోర్న్ అండ్ బాట్ అప్ కంప్లీట్లీ ఇన్ వెస్ట్ బెంగాల్. ఓకే, తెలుగు వాళ్ళే కానీ కంప్లీట్ వెస్ట్ బెంగాల్లో. సో షీ హాజ్ ఎక్స్ట్రీమ్ లెఫ్టిస్ట్ యాటిట్యూడ్, లైక్ ఇద్దరం ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ ఓరియంటెడ్ ఇద్దరం. ఓకే, సోషలిజం అని, ఈక్వాలిటీ అని, కమ్యూనిజం అని. సో క్యాపిటలిజంకి ఇద్దరం దూరంగా ఉంటాం చాలా. షీ ఆల్సో హ్యాడ్ ద సేమ్ మైండ్ సెట్, ఓకే మనం ఎలా ఈ పని చేస్తున్నాం, సిటీ వాళ్ళకి చేస్తే ₹10 తక్కువ ఇవ్వాలి, వాడికి చేస్తే ₹1 వాడికి వెళ్తుంది. ఇప్పుడు మనీ వెనక్కి ఫ్లో అవుతుంది, ఊరికి కానీ ట్రైబ్స్ కానీ వెనక్కి మనీ ఫ్లో అవుతుంది. వితౌట్ నో ఇట్స్ ఎ గుడ్ మోడల్, నో ప్రాబ్లం, ఛాలెంజెస్ వస్తే చూసుకుందాం, ప్రాబ్లం లేదని. సో అక్కడి నుంచి ట్రైబల్స్ ఉన్నారు, ఇప్పుడైతే చాలా వాస్ట్ ఉంది అనుకోండి వర్క్. సో యూ ఆల్సో టైడ్ అప్ విత్ తెలంగాణ ప్రిజనర్స్, రైట్? లైక్ ఇప్పుడు ఏంటంటే మాది ఇప్పుడు బిజినెస్ మోడల్ కూడా ఓకే. అప్పుడు ఆఫ్ కోర్స్ దాని తర్వాత థింగ్స్ వెంట్ రైట్, థింగ్స్ క్లిక్ అయింది, ఆ పర్టికులర్ స్ట్రక్చర్ సడన్లీ మార్కెట్లో ఓపెన్ అయిపోయింది. సో థింగ్స్ టోటలీ ఇంప్రూవ్. దెన్ ఆఫ్ కోర్స్ there were a lot of positive things also. ఇంత negatives కి extreme positives కూడా అయ్యాయి. సో మన ప్రిజనర్స్ కి మీరు ఇప్పుడు ట్రైనింగ్ ఇచ్చి, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కరెంట్ ఫ్రేమ్ ఆఫ్ వర్క్ ఎలా ఉందంటే, సో బిజినెస్ లో నార్మల్ ఏంటంటే మీకు పివట్ అనేది ఉంటుంది. పివట్ ఏంటంటే యూ హ్యావ్ టు కీప్ మూవింగ్ ఫాస్ట్. అండ్ ఇప్పుడు డైనమికలీ చేంజింగ్ కదా, మార్కెట్ ఇస్ డైనమికలీ వెరీ చేంజింగ్. సో కోఇన్సిడెంట్లీ ఏంటంటే మేము ఇప్పుడు న్యాచురల్ మెటీరియల్స్తోనే పనిచేసాం. అంటే నేచర్ నుంచి రావాలి మెటీరియల్, వెరీ క్లియర్. ఎస్, ఫ్యాక్టరీ నుంచి వచ్చే మెటీరియల్ వాడడం, మెటీరియల్ నేచర్ నుంచి రావాలి. తర్వాత ఏంటంటే వి గాట్ ఇన్ టు వర్కింగ్ విత్ వేస్ట్, మ్యాన్ మేడ్ వేస్ట్. సో వాట్ వాస్ ద ఐడియా బిహైండ్ ట్రిగరింగ్ దట్ పాయింట్? ఒకటి సస్టైనబిలిటీ అండి. ఓకే, సస్టైనబిలిటీ స్లోగా ఇప్పుడు చూడండి, ఇప్పుడు కన్సంప్షన్ ఎంత హైలో ఉందో, హ్యూమన్ కన్సంప్షన్ వెరీ సివియర్ హై. ట్రూ. అండ్ ఆ వేస్ట్ ఎక్కడికి పోతుంది అంటే ఎక్కడికి పోతుంది అది? ఇండియా ఇస్ ఎ ల్యాండ్ లాక్డ్ కంట్రీ, యూఎస్ లాగా పెద్ద ల్యాండ్ ఏం లేదు మనకి, ఎక్కడ పడేస్తాం ఇదంతాను. అవును. సో ఏదో ఒకటి చేయాలి దాంతో. సో ఈ వేస్ట్ నుంచి మాకు ఐడియా ఎలా వచ్చిందంటే, ఇట్ వాజ్ ఐ థింక్ 2015-16 కోఇన్సిడెంటలీ వీ సా వీడియో, ఒక యూట్యూబ్ వీడియో. అందులో ఒక కౌ వాజ్ బీయింగ్ ఆపరేటెడ్ అండ్ ప్లాస్టిక్ వాజ్ బీయింగ్ రిమూవ్డ్ ఫ్రమ్ ఇట్స్ స్టమక్. ఒక ప్లాస్టిక్ ఒక కౌ స్టమక్ లోంచి తీస్తున్నారు. ఓకే, ఎందుకంటే మనం చెత్త ప్లాస్టిక్ కవర్లో విసిరేస్తాం కదా, కౌకి తెలియదు ప్లాస్టిక్ సెపరేట్ చేసుకోలేదు కూడా, ఈట్ అండ్ అది వెళ్తుంది. సో వీ రియలీ గాట్ ఓకే,
ఇది కూడా ఒక ఇట్స్ ఎ జెన్యున్ ఇష్యూ, కెన్ వి డూ సంథింగ్ ఇన్ ద సెన్స్. గాట్ ఇట్. సో అందులోంచి మాది ఫస్ట్ అవుట్పుట్ వాజ్ రీసైకిల్ ప్లాస్టిక్ హౌసెస్. ఆ వీడియో చూసిన వెంటనే వీ డుడ్ సమ్ R&D ఫర్ ఇయర్ టు దెన్ వీ ఇన్నోవేటెడ్ సంథింగ్ కాల్డ్ రీసైకిల్ ప్లాస్టిక్ హౌసెస్. గాట్ ఇట్. ప్లాస్టిక్ మీద అలా మా ఎంట్రీ స్టార్ట్ అయింది ఆ వీడియో చూద్దాం. ఓకే. సో తర్వాత అనుకున్నా ఓకే ప్లాస్టిక్ ఈజ్ సో వేస్ట్, ప్లాస్టిక్ ఈజ్ సో వాల్యుబుల్ అని. ఇంకా దాని తర్వాత ప్లాస్టిక్ వేస్ట్తోనే ఫర్నిచరు, టైల్స్, తర్వాత వి గాట్ ఇన్ టు టైర్ వేస్ట్తో ఫర్నిచరు, డ్రమ్ వేస్ట్, డిస్కార్డెడ్ డ్రమ్స్తో అది. సో నౌ వీ వర్క్ విత్ టెక్స్టైల్ వేస్ట్, జీన్స్ వేస్ట్, క్యాన్వాస్ వేస్ట్, అంటే ఏ వేస్ట్ అయినాను ఆర్ ఐజ్ ఆర్ ఓపెన్. ఎనీథింగ్ విచ్ కమ్స్ ఫ్రమ్ నేచర్. నేచర్లో కూడా అంటే మేము స్టార్ట్ చేసిన బ్యాంబూలో అనుకోండి, ఇప్పుడు కేన్లో ఉన్నాం, జూట్లో ఉన్నాం, వాటర్ హైసెన్స్, సబై గ్రాస్, యూ నేమ్ ఇట్. సో లిటరలీ ఇండియాలో దొరికే న్యాచురల్ ఫైబర్స్ అన్నిట్లో పనిచేస్తాం. అండ్ మ్యాన్ మేడ్ వేస్ట్ వీలైనంత వరకు వీ ట్రై టు R&D అండ్ వర్క్. ఈ రెండింటిని వీ కనెక్ట్ విత్ మార్జినలైజ్ కమ్యూనిటీస్. మీరు అడిగారు కదా వై అండ్ ఎస్పెషలీ మార్జినలైజ్ కమ్యూనిటీస్లో 90% ఇట్స్ ఓన్లీ ఉమెన్. ఓకే. అందులో మళ్ళీ మాకు బైఫికేషన్ ఉంటుంది. దట్ వీల్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్ ఉమెన్. ఫస్ట్ బికాజ్ మా ఎక్స్పీరియన్స్ ఎలా ఉన్నాయంటే ఒక మగాడి చేతికి డబ్బు ఇస్తే అది ఏదో ఎక్కడికన్నా వెళ్ళొచ్చు అది, బట్ ఆడదానికి ఇస్తే అది ఇంటికి వెళ్తుంది, కన్స్ట్రక్ట్. సో మేబీ ఐఎమ్ రాంగ్ ఇన్ మై పర్సెప్షన్, బట్ మా లెర్నింగ్ అలా ఉంది. బికాజ్ మేము ఫారెస్ట్లో చూసింది, వీళ్ళు తాగుతారు ఏంటంటే మా దగ్గర స్టాఫ్ ఉండేవారు, వీళ్ళు తాగేస్తారు, ఇంటికి ఇచ్చేవారు కాదు. ఓకే. ఇంటికి ఇచ్చేవారు కాదు, వాళ్ళ పెళ్ళాలు వచ్చి అనేవారు ఆయనకి డబ్బులే ఇవ్వద్దు అని. వాళ్ళ డబ్బులు ఇవ్వద్దు, వాడు పనికే వచ్చేవాడు కాదు. వీ హ్యాడ్ హెల్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్. స్లోలీ వీ అండర్స్టూడ్ ఓకే అసలు ఈ ఇష్యూ వద్దు, లెట్స్ వర్క్ ఓన్లీ విత్ మార్జినలైజ్ లేడీస్. మార్జినలైజ్ కూడా ఎందుకంటే దోస్ హు ఆర్ డిస్కనెక్టెడ్ ఫ్రమ్ ద మెయిన్ స్ట్రీమ్ లైఫ్. మెయిన్ స్ట్రీమ్ తో డ్యూ టు వాట్ ఎవర్ రీజన్ ఏదన్నా అవ్వచ్చు డిస్కనెక్టెడ్ ఉన్నారని. అలాగా వీ గాట్ ఇన్ టు ట్రైనింగ్స్. ఇప్పుడు హెవీ ట్రైనింగ్స్లో ఉంటాం. సో ట్రైనింగ్స్లో ఇప్పుడు ఏంటంటే వీ వర్క్ మోస్ట్లీ విత్ రెఫ్యూజీ ఉమెన్. ఓకే. వర్క్ షాప్స్ కానీ లేకపోతే రెస్టారెంట్స్ తో టైఅప్ అయిపోయి వర్క్ షాప్స్ కండక్ట్ చేయడం, స్కూల్స్కి వెళ్ళి స్కూల్స్కి ముందు చాలా వెళ్ళేవాళ్ళంటే బేసికలీ వాళ్ళకి రీసైక్లింగ్ గురించి పిల్లలకి చెప్పడానికి. ప్లాస్టిక్ వేస్ట్ ఈజ్ యూనో వీ షుడ్ జనరేట్ లెస్, వీ షుడ్ కన్జ్యూమ్ లెస్. ఈ వర్క్ షాప్ సెషన్స్ కాలేజెస్లో బేసికలీ అబౌట్ ఆంటర్ప్రెన్యూర్షిప్. అంటే వై యూ షుడ్ స్టార్ట్ యువర్ ఓన్, వాట్ ఆర్ ద నెగటివ్స్, వాట్ ఆర్ ద పాజిటివ్స్. అంటే ఆంటర్ప్రెన్యూర్షిప్ ఏంటంటే అందరూ చాలా పాజిటివ్గా మాట్లాడతారు, నెగటివ్స్ కూడా ఉంటాయి, ఇది ఆర్ స్టోర్ చేసి. సో వీ షేర్ దట్ ఓకే అంతా పాజిటివ్ కూడా ఉండదు, బట్ అలా అని నెగటివ్ కూడా ఉండదు. ఇట్స్ ఎ జర్నీ, రోడ్ బ్లాక్ జర్నీ అది. సో ఈ వర్క్ షాప్ అనేది అన్ని చోట్ల అండి, లైక్ దిస్ లైక్ ఓవర్ టుడే ఇన్ ద లాస్ట్ 20 years I and Arun have covered over maybe 1,000 speaking assignments. సో ఇట్స్ బేసికలీ టు షేర్ బేసికలీ అండి. అంటే మేము నేర్చుకున్నది. ఇంకోటి మాకేంటంటే మాకు మంచో చెడో వాట్ ఎవర్ ఇట్ ఈస్, మాకు 20 ఏళ్ళు పట్టింది స్టేజ్కి రావడానికి, ఇంకోళ్ళకి 20 ఏళ్ళు పట్టకూడదు. సో ఇఫ్ సంబడీ కెన్ లెర్న్ ఫ్రమ్ మీ విత్ ఇన్ 1 hour ఆఫ్ డిస్కషన్, 20 ఏళ్ళు మిగిలిపోతాయి కదా. సో వీ కీప్ షేరింగ్. అంటే మేము చేసే ప్రాజెక్ట్స్ కానీ, మేము చేసే పని కానీ, వేస్ట్తో ఎలా చేస్తాం, ఏం చేస్తాం, బిజినెస్ మోడలింగ్ ఏంటి. ఇప్పుడు ఎవరైనా అడిగాను అనుకోండి బ్యాంబూ స్టార్ట్ చేస్తుంటే వద్దని చెప్తాను, అవసరం లేదు. ఐ విల్ టెల్ యూ అ షార్ట్ కట్. మళ్ళీ 20 ఏళ్ళు మళ్ళీ నువ్వు అడవులోకి వెళ్ళి అంత అవసరం లేదు. ఇలాగే వేస్ట్లో కూడా మార్జినలైజ్ జస్ట్ ఉమెన్ ఆర్ ద ప్రైమ్ ఫోకస్. ఇంకోటి ఇట్స్ బేసికలీ టు ఇన్కల్కేట్ సెన్స్ దట్ యునో వేస్ట్ అనేది ఏమి ఉండదు, వేస్ట్తో కూడా మనం బతకచ్చు. యూ కెన్ క్రియేట్ సంథింగ్ వెరీ ఇన్నోవేటివ్, డెవలప్. అంటే ఇప్పుడు చూడండి ఇవాళ రేపు జనరేషన్ ఎలా ఉంటారంటే ఏం చేయాలి, నాకు ఏం చేయాలో తోచట్లేదు, నా దగ్గర డబ్బులు లేవు, నాకు ₹1,00,00,000 ఫండింగ్ కావాలి, ఏమీ లేదు. మీ కిచెన్లోనే ₹1,00,00,000 ఉంది, డస్ట్బిన్లో చూడండి అందులో 2 కోట్లు ఉన్నాయి. ఇస్ బేసికలీ సో ఇలాగా వీ ట్రై టు గో ఇన్ సైడ్, ఇన్కల్కేట్. అంటే రేపు ఇన్ కేస్ ద పర్సన్ ఇస్ కమింగ్ అవుట్, యునో దే ఆర్ కష్టం మళ్ళీ బ్యాక్ రావడం. ఇట్స్ నాట్ ఈజీ ఫర్ దెమ్. ఇట్స్ కమింగ్ బ్యాక్ టు లైఫ్ ఇస్ డిఫికల్ట్. సో డబ్బులు ఉండకపోవచ్చు, సీడ్ క్యాపిటల్ ఉండదు, ఐడియాస్ రావు. సో ఇప్పుడు అంతా వేస్తూనే యూ కెన్ రీబిల్డ్ యువర్ లైఫ్ అనేది ఒకటి. సిమిలర్లీ రెఫ్యూజీ ప్రాజెక్ట్ నడుస్తుంది ఒకటి, దట్ ఈస్ వన్. సో ఇట్ వాజ్
ఈజీ జర్నీ లైక్ షిఫ్టింగ్ ద మైండ్స్ ఆఫ్ ప్రిజనర్స్ ఇంటూ ఇట్స్ నాట్ ఈజీ, ఇట్స్ డిఫికల్ట్. ఇప్పుడు మనం కూడా, ఇప్పుడు నేను మీరు డిప్రెషన్ లో కమింగ్ బ్యాక్ ఇస్ నాట్ ఈజీ. యా కరెక్ట్ మనకి ఏమి తక్కువ లేదు, ఇప్పుడు వీ హ్యావ్ ఎవ్రీథింగ్, ఫ్రీడమ్ ఉంది, మెయిన్ థింగ్ ఇస్ ఫ్రీడమ్ ఉంది, అయినా వి గెట్ ఇట్. వాళ్ళ కష్టం, ఇట్స్ వెరీ డిఫికల్ట్, ఇట్ టేక్స్ టైమ్ అండ్ ఇట్స్ ఎ జర్నీ అండ్ ఇట్స్ ఎ మ్యారథాన్. ఇట్ కంటిన్యూస్. బికాస్ ఇంకోటి ఏంటంటే, మేము పని చేసేది ఏంటంటే, మేము మెషిన్స్ తో పని చేయము, మేము నేచర్ తో పని చేస్తాం, వేస్ట్ తో పని, మనుషులతో పని చేస్తాం. అండ్ యూ ఆర్ సూపర్ సీడింగ్ సిమెంట్ రైట్? సిమెంట్ అంటే సేమ్ అండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇంకోటి మేము చేసేది బేసికలీ రాకెట్ సైన్స్ కాదండి. ఓకే, మన తాతలు ముత్తాతలు వెదురిళ్ళు, మట్టిళ్ళు, పేడిళ్ళు ఇందులోనే ఉన్నారు. ఇప్పుడు మనకి దాని విలువ తెలీదు, విలువ లేదు, అవసరం అంతకన్నా లేదు. వీఆర్ జస్ట్ గోయింగ్ బ్యాక్ వేర్ ఆర్ గ్రాండ్ ఫాదర్స్ లెఫ్ట్. సో దాన్ని కొంచెం, బికాస్ వీ లివ్ ఇన్ ఎ మోడర్న్ వరల్డ్, మోడర్నైజ్ చేసి కొంచెం మినిమం ఉండాలి. పాతకాలం లాగా, పాత సినిమాల్లో లాగా వెదురులు కడితే సర్టన్ డూస్ అండ్ డోంట్స్ ఉంటాయి, టెక్నికాలిటీస్ ఉంటాయి. బికాస్ ఇంకోటి ఏంటంటే, వీఆర్ వెరీ పర్టిక్యులర్, బికాస్ వీ అండర్స్టాండ్ ఇండియన్ కంటెక్స్ లో చదువు, పెళ్లి, ఇల్లు it takes a very high, it's an emotion, it's not money. So when I am taking your emotion, I have to justify it. So it's not money kada, oka shirt konnattu kaadu kada. So I'm playing with your emotions kabatti you are very particular, దానికి జస్టిస్ చేయాలి, మోడర్న్ ఎలిమెంట్స్ ఉంటే యాడ్ చేస్తాం. అలాగా వెనక R&D ఉందనుకోండి, అఫ్ కోర్స్ ఇప్పుడు R&D ఏం లేదు, అయిపోయి చేయాల్సిందంతా. ఇప్పుడంతా కాపీ పేస్ట్ మోడల్, బికాస్ నౌ వి నో. ఇప్పుడు జనరల్గా మనకి బ్యాంబూ హౌసెస్కి ఇంకా మన రెగ్యులర్ సిమెంట్ స్టీల్తో కట్టే హౌసెస్కి లైక్ how much is the difference in terms of cost? ప్రైస్ మీకు ఒక ఇప్పుడు దాన్ని చాలా కష్టం అండి జస్టిఫై చేయడం. ఇప్పుడు అపార్ట్మెంట్ ప్రైసెస్ తీసుకోండి, అంటే ఒక బెంచ్ మార్క్ గా ఎనీ అపార్ట్మెంట్ 5,000 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ నుంచి ఇంకా పోతూనే ఉంటుంది. మనకి కోకాపేటలో 11,000 20,000 పర్ స్క్వేర్ ఫీట్ ఎంత పోవచ్చు. దాంతో దీన్ని అసలు కంపేర్ చేయాలి, ఎందుకంటే ఇది మేము వాడేది బేసికలీ ఎలా అంటే, ఐదర్ యువర్ పెంట్ హౌస్, ఓకే, ఆర్ యువర్ ఫార్మ్ హౌస్, ఆర్ యువర్ స్కూల్, ఆర్ యువర్ యోగా సెంటర్, ఆర్ అంటే ఒక మేక్ షిఫ్ట్ టెంపరీ కైండ్ ఆఫ్ ఎన్ హౌస్. బికాస్ పర్మనెంట్ బిల్డింగ్ ని రిప్లేస్ చేసే ఏం కాదు. సో దాంతో మనం కంపేర్ చేయలేము అనుకుంటాం. బట్ స్టిల్ ఆన్ ఏ ప్రైజింగ్ పారామీటర్ కనుక చెప్పి ఇట్స్ అరౌండ్ 1,500 రూపీస్ పర్ SFT. ఓకే, 1,500 పర్ SFT. మీకు ఒక నార్మల్ హౌస్ టెరెస్ మీదే మీరు ఇంకో ఫ్లోర్ వేయించుకున్నారు అనుకోండి సిమెంట్, 1,500కి రాదు. 1,500కి రాదు, అది 3,000, 3,500, 4,000 దాకా టచ్ అవ్వచ్చు ఇది. సో ఇది మేము ఎవరికి ఆఫర్ చేస్తామంటే, దోస్ హూ వాంట్ టు లివ్ సస్టైనబుల్, అంటే గ్రీన్ కన్స్ట్రక్షన్, వెదురులో ఉండాలి, సిమెంట్ వద్దు నాకు, న్యాచురల్ గా ఉండాలి, కొంచెం రూమ్ వేరేగా ఉండాలి, నేచర్ కనిపించాలి, సో వాళ్ళే వస్తారు మా దగ్గర కూడా. సో అలాగే ప్లాస్టిక్ హౌస్ కూడా, సంబడి యూ అండర్స్టాండ్స్, ఓకే ఒక ప్లాస్టిక్ వేస్ట్ తీసుకొచ్చి, అంటే బేసికలీ పాల ప్యాకెట్లు అండి, మిల్క్ ప్యాకెట్స్తో చేస్తాం. సో దాంతో చేశారు, ఓకే సస్టైనబుల్, ఓకే నేను ఎన్వైరన్మెంట్కి నా పరంగా ఏదో ఒకటి చేయాలి. థర్డ్ అలాగే అగ్రికల్చరల్ వేస్ట్ ఉంటుంది, మొత్తం అగ్రి వేస్ట్తో కూడా కడతాం. అంటే మై కంట్రిబ్యూషన్ టు సొసైటీ, నేచర్ అండ్ సంథింగ్ డిఫరెంట్. అండ్ కమ్యూనిటీస్, ఇక్కడ ఫార్మర్స్ ఉంటారు, ఇక్కడ వేస్ట్ పికర్స్ ఉంటారు, అక్కడ ఆర్టిజన్స్ ఉంటారు. సో ఇప్పుడు మేము ఉన్నాం అనుకోండి, మా పర్చేసెస్ ఆర్ వెరీ క్లియర్, అది ఇండియన్ మేడే ఉండాలి, ఫారెన్ ఉండకూడదు. కొన్ని పారామీటర్స్ మేము పెట్టుకుంటాం ఇంట్లో, వీలైనంత వరకు మాల్స్లోకి వెళ్ళి కొనకూడదు, కిందనే కొనాలి. సర్టెన్ డూస్ అండ్ డోంట్స్ ఉంటాయి. అలాగే డూస్ అండ్ డోంట్స్ ఉన్న వాళ్ళు దే కమ్ టు us. సో జనరల్గా ఏంటంటే లైక్ మన ఇండియన్ కమ్యూనిటీస్లో బ్యాంబూ అనేది లైక్ ఇట్స్ కన్సిడర్ యాజ్ ఏ పూర్స్ మెన్ ట్రీ, సంథింగ్ పీపుల్, యా కైండ్ ఆఫ్ థింగ్. అండ్ ఇంకోటి, ఇప్పుడు మనం ఎప్పుడైతే మనం చెప్తామో బ్యాంబూస్తో కూడా ఇల్లు కట్టచ్చు మనము, అంటే లైక్ సిన్స్ యువర్ మెటీరియల్ ఈజ్ లోయర్ దాన్ టు కంపేర్ టు కాంక్రీట్, పీపుల్ ఆర్ అండర్ ఎస్టిమేటింగ్, ఆర్ హౌ డు యూ, వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ దిస్? ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్ అండి. మా దగ్గర కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 ఏళ్ల పిల్లాడు 12 ఏళ్ల పిల్లాడు వచ్చి అడిగాడు అనుకోండి, ఇట్స్ ఓకే. మా దగ్గర ఊరు నుంచి వచ్చారు, ఆయనకి 70 ఏళ్ళు ఉన్నాయి, ఆయన వెదురు గురించి అడుగుతాడు అంటూ ఉంటున్నది వెదురింట్లోనే మళ్ళీ. సో ఇప్పుడు సంబడి హూ హస్ స్టేడ్ ఆల్ ఇన్ లైఫ్ ఇన్ మడ్, కౌ డంగ్ అండ్ బ్యాంబూ, సడన్ గా దాన్ని క్వశ్చన్ చేస్తే నాకు ఆయన కంటే తక్కువ వయసే కదా, ఏం చెప్తాను ఆయన నేను. సో అదే అంటే ఇప్పుడు లైక్ హౌ వీ హ్యావ్ బికమ్ ఎస్ అ సొసైటీ, బయట నుంచి వస్తేనే దాని వాల్యూ ఉంది. అదే ఫారెన్ నుంచి వచ్చింది అనుకోండి, సడన్ గా దాని వాల్యూ పెరిగిపోతుంది. నాకు అదే ఊరి నుంచి వచ్చింది అని నాకు విలువ లేదు దానికి. మాకు డైలీ వాళ్ళని ఎడ్యుకేట్ చేయడంలోనే హాఫ్ డే అయిపోతుంది. దట్ ఈస్ మోర్ స్ట్రాంగ్ దెన్ స్టీల్. ఇట్ ఈస్ అన్ ఆల్టర్నేట్ బిల్డింగ్ మెటీరియల్. ఇట్స్ అన్ ఆల్టర్నేట్ బిల్డింగ్ మెటీరియల్, ఇంకేమీ లేదండి, జస్ట్ అన్ ఆల్టర్నేట్. నేచర్లో చాలా ఉన్నాయి కానీ స్కేల్ లేదు, అడవి నుంచి తీసుకొచ్చి చేయాలంటే టైం పడుతుంది, ఇది ఫ్యాక్టరీ నుంచి వస్తుంది.
వీ హ్యావ్ ఛాలెంజెస్. Okay. సో కన్వర్షన్ కూడా చాలా పూర్ ఉంటుంది. అంటే నాకు ఒక 100 ఎంక్వైరీస్ బ్యాంబూ హౌస్కి వస్తే ఒకటే కన్వర్ట్ అవుతుంది. ఓకే 99 మందికి నమ్మకం లేదు దాని మీద. అదే దే డోంట్ Correct. బిలీవ్, దే డోంట్ ట్రస్ట్. ట్రూ సో అదే నేను ఇప్పుడు మేడ్ ఇన్ యూఎస్ఏ అంటే సెకండ్ డే నుంచి దాని సేల్ అయిపోతుంది. ట్రూ కరెక్ట్. వాళ్ళని నమ్ముతాం కదా మన, బట్ వీ డోంట్ డూ. వీఆర్ వెరీ క్లియర్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరు చేస్తారు, ఇది ఎంత ఎంత. సో మనకి ఇప్పుడు చూస్తే లైక్ అండి లైక్ వియత్నాం అవ్వచ్చు, చైనా అవ్వచ్చు, డూ యూ థింక్ దే ఆర్ ఫార్ అవే హెడ్ విత్ ద It is యూసేజ్ em- ఆఫ్ బ్యాంబూ? చూడండి, ఇది అగైన్ ఇట్స్ హైలీ టెక్నికల్ బికాస్ మన బ్యాంబూ వెరైటీస్ ఆర్ డిఫరెంట్. వాళ్ళకి మనకి బ్యాంబూ వెరైటీస్ ఆర్ వే డిఫరెంట్. సో దానివల్ల యూ కెన్ సే దే ఆర్ ఎ హెడ్ గాట్ ఇట్. దెన్ అస్ డెఫినెట్లీ. బట్ మన మెటీరియల్ ఇస్ డిఫరెంట్, వాళ్ళ మెటీరియల్ వేరు, మన టెంపరేచరు, మన ఎన్వైరన్మెంట్ ఆల్ ఆర్ డిఫరెంట్. సో కంపారిజన్ ఈజ్ వెరీ టఫ్. సో యా, బట్ వీఆర్ ట్రయింగ్ అంతే. వీ కెన్ ఓన్లీ సే యాజ్ ఇండియా వీఆర్ ఓన్లీ ట్రయింగ్. గాట్ ఇట్, గాట్ ఇట్. Let's shift to your personal side. షూర్ షూర్. So apart from bamboo housing or your business, what's one thing that makes you happy right now? నేను చెప్పాను కదండి, వన్ థింగ్, నాకు మండే బ్లూస్ ఉండవు. Okay. మండే వెళ్ళాలి, ఎవడో తల మీద కూర్చున్నాడు. సో అది అండ్ మోర్ ఓవర్ ఏంటంటే నాకు బికాజ్ పోస్ట్ కోవిడ్, ఎస్పెషలీ పోస్ట్ కోవిడ్ వెన్ బిజినెస్ వాజ్ కంప్లీట్ జీరో, ఇట్ వాజ్ డిప్ జీరో అగైన్. అంటే Got it. మేము 20 years ముందు ఎక్కడ స్టార్ట్ చేసామో మళ్ళీ ఆల్మోస్ట్ కోవిడ్ తర్వాత అక్కడికి వచ్చి నుంచున్నాం. Got it. మొత్తం వానిష్ అయిపోయింది. ఉన్న సేవింగ్స్ అన్ని, టీం అలాగే ఉండిపోతుంది కదా మీకు. అవును, అవును. టీం అయితే తీయలేరు కదా, 20 ఏళ్ళు కష్టపడి నుంచోబెట్టిన టీం అది. వాళ్ళు వెళ్ళిపోతే మళ్ళీ జీరోకి వచ్చేస్తారు. సో మై టీమ్ ఇస్ సూపర్ స్మార్ట్. సో మళ్ళీ అక్కడికి వచ్చేసాం. సో దే వాజ్ ఎ నీడ్ ఫర్ వన్ ఆఫ్ అస్ టు గో అండ్ డూ అ జాబ్. ఐ సెడ్ ఐ అగైన్ డూ, బికాస్ టీంనైనా కాపాడుకోవాలి, అవును. లేదా టీం వెళ్ళిపోతారు. సో Got it. అప్పుడున్న పరిస్థితి తినడానికి లేదు, అదంతా లేదు, సేవింగ్స్ బాగానే ఉన్నాయి, బట్ టీం కాపాడుకోవాలి. సో నేను ఆ టైంలో ఒక 1 yearలో 4 jobs మారాను. Oh, 1 yearలో ప్రతి 2 నెలలు మానేయడం. acha. ఐ కుడెంట్ టేక్, Got ఐ it. కుడెంట్ టేక్ ద నాన్ సెన్స్. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నాకు సొంతంగా చేయడం తెలుసు, జాబ్ చేయడం తెలుసు. Okay. సో ఇఫ్ యూ హ్యావ్ టు ఆస్క్ మీ విచ్ ఇస్ గుడ్, ఐ నో టుడే, బికాజ్ అందుకే వదిలేసి. అండ్ ఇట్ వాస్ పేయింగ్ మీ హయ్యర్ దెన్ వాట్ ఐ అర్న్. జాబ్లో డెఫినెట్లీ, కానీ ఫ్రీడమ్ లేదు, సాటిస్ఫై. మెయిన్ థింగ్ ఏంటంటే పొద్దున్న లేస్తాం కదా మేము, అంటే ఈరోజు ఏంటి నేర్చుకోవచ్చు, అంటే వాట్ కెన్ ఐ లెర్న్ టుడే, వాట్ కెన్ ఐ కంట్రిబ్యూట్ టుడే, వాట్ కెన్ ఐ మేక్ టుడే అనేది. Got it. అంటే డైలీ ఒక లెర్నింగ్ ఉంటుంది. నైట్ వెన్ వీ స్లీప్ దేర్ ఇస్ సమ్ లెర్నింగ్ అండ్ టేక్ అవే. ఇప్పుడు చూడండి, నేను కార్ సీట్ బెల్ట్స్తో బ్యాక్ చేస్తున్నాను, షిప్పింగ్ బెల్ట్స్తో బ్యాక్ చేస్తున్నాను. అంటే మాకు హెడ్ అండ్ టైల్ తెలియదు, బట్ వీ డూ సంథింగ్. ప్లస్ ఆ ప్రెషర్ ఉండదు, కరెక్ట్. ప్రెషర్ ఉండదు. సో నాకు అనిపించింది ఏంటంటే, మీన్స్ ఐ షుడ్ నాట్ జస్టిఫై, ఇట్స్ మై టేక్, ఇట్స్ నాట్ ఎ జనరలైజ్ స్టేట్మెంట్. జాబ్ అనేది ఐ ట్రైడ్ అండ్ నా వల్ల అవ్వలేదు. Okay. సాలిడ్లీ ఫెయిల్డ్, Oh. సాలిడ్లీ ఐ ఫెయిల్డ్. నాకు ఈగో ఇష్యూస్ ఎక్కువ. సేమ్ ముందు చెప్పాను, నువ్వు నన్ను Got అడిగి it, ఎవడైనా got అడిగితే it, నాకు got it. ఎనీబడి క్వశ్చనింగ్ మీ ఐ డోంట్ లైక్. Oh. అంటే నోబడి షుడ్ క్వశ్చన్ మీ. అంటే మీకు 20 years ఒక ఫ్రీడమ్ అలవాటు అయిపోతుంది కదా, యూ హ్యావ్ ఎ సెన్స్ ఆఫ్ ఫ్రీడమ్ అండ్ యూ నో టు వాట్ హైట్ యూ కెన్ గో వెన్ యూఆర్ ఆన్ యువర్ ఓన్. అదే జాబ్లో అనుకోండి, వాళ్ళు లిమిట్ సెట్ చేస్తాడు, ఇంతవరకు చేస్తే చాలు నువ్వు అని. కరెక్ట్. దీనికంటే ఎక్కువ నీ సలహా అక్కర్లేదు, నువ్వు చేయక్కర్లేదు. బట్ ఇన్ దిస్ ఐ హ్యావ్ సీన్ మై లోయెస్ట్ పాయింట్, ఐ హ్యావ్ సీన్ మై హైయెస్ట్ పాయింట్. అంటే యూ ఎక్స్ప్లాయిట్. అంటే ఇంట్లో నేను ఎక్స్ప్లాయిట్ చేసుకున్నాను అనుకోండి, ఇంకో 4 అడుగులు వెళ్ళొచ్చు. జాబ్లో ఏం ఎక్స్ప్లాయిట్ చేస్తారు, అంతే. వాడు ఏదో టాస్క్ ఇచ్చాడు చేయాలి, దానికంటే ఎక్కువ మీ అవసరం లేదు. అంతే అంతే. సో యా, సో ఐఎమ్ ప్రిటీ గుడ్. అండ్ మళ్ళీ సోషల్ బిజినెస్ ఏ ఉండాలి, కమర్షియల్ బిజినెస్ ఐఎమ్ నాట్ కంఫర్టబుల్. నాట్ ఈవెన్ ఇన్ నియర్ ఫ్యూచర్ ఆల్సో మీరు అటు సైడ్ వెళ్ళరు ఇంకా? వెళ్ళనండి అసలు, అచ్చా. సమస్య లేదు. అంటే చేయలేను కూడా, నేను కమర్షియలీ చేయలేను కూడా. అంటే నా వల్ల కాదు, మళ్ళీ ఫెయిల్ అవుతాను, నాకు తెలుసు అది. ఇంకా ఫెయిల్ అయ్యి నేను అన్నా ఇద్దరం ఫెయిల్ అవుతాం. అంటే మాకు ఆ పీపుల్ ఫస్ట్ అప్రోచ్ ఉంది. పీపుల్ ఫస్ట్, మార్జినలైజ్డ్ ఉండాలి, నేచర్లో చేయాలి. సో ఇందులోనే ఉండిపోయి ఇప్పుడు సడన్గా ఈ వయసులో మారమన్నా మారలేం. వస్తారు, జాబ్ కావాలి, లేకపోతే నాకు ఏదైనా రాయాలంటే మీరు చెప్తున్నారు మార్జినలైజ్ చేసుకుంటాం, we prioritize them. Yes. So what is the scope for us? ఇప్పుడు చూడండి, వాళ్ళు మా ఫస్ట్ ప్రయారిటీ మార్జినలైజ్లో ఎలా ఉంటారంటే, మార్జినలైజ్లో ఎప్పుడు లైవ్లీహుడ్స్ ఉంటాయండి. Yes. అంటే లైవ్లీహుడ్స్ ఉంటాయి మార్జినలైజ్లో. అదే నాన్ మార్జినలైజ్డ్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఉంటుంది. ఓకే.
we tell them you have everything, only thing is your fear. Somewhere ఏదో ఫియర్ వల్ల సొసైటీ ఫియర్ అవ్వచ్చు, ఫ్యామిలీ Got it. ఫియర్ అవ్వచ్చు, ఓకే నెలలా గడుస్తుంది ఆ ఫియర్ అవ్వచ్చు, ఏదో ఫియర్ వల్ల ఓపెన్ అప్ అవ్వట్లేదు. మార్జినలైజ్ True, అంటే లైవ్లీహుడ్స్ అంటే డేకి, ఎందుకంటే వాళ్ళకి మినిమం బతకడానికి కూడా కష్టం. సో మనందరికీ మనం చదువుకున్నాం, మనకు ధైర్యం లేదు, అంతే తేడా ఉంది. సో వీళ్ళని వి పుష్ టువర్డ్స్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్. ఇట్ కెన్ బి కమర్షియల్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఇట్ కెన్ బి సోషల్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఏదైనా అవ్వచ్చు. సో ఏముండదండి, మెయిన్ ఏముంటుందండి మిడిల్ క్లాస్లో, ధైర్యం ఉండదు. ధైర్యం, రిస్క్ టేకింగ్ అనేది రిస్క్ టేకింగ్ అనేది ఉండదు. Yeah. ఇంకోటి, ఆ రిస్క్ ఎక్కడ మినిమం కవరేజ్ లేని కాదు, మనం లగ్జరీస్లోకి వెళ్ళాలి. అవును. వి వాంట్ గో టువర్డ్స్ లగ్జరీస్. Got it. మినిమం అందరికి ఉంటుంది ఆ లగ్జరీస్. అరే నాకు ఈ నెల 2 లక్షలు రాకపోతే నేను ఆ కార్ ఈఎంఐ, పెద్ద ఇంకో ఈఎంఐ, ఆ ఇల్లు కొన, అందులో ఉంటాం. సో ఆ ఒక్క ఫియర్ వల్ల మన నెక్స్ట్ 40, 50, 60 వేలు ఎవరికో తాకట్టు పెట్టేస్తాం. అవును. వాడిచ్చే 20, 30, 40 వాడు. ఇప్పుడు ఇంకోటి ఏముందంటే, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, నేను 1 ఇయర్ చెప్పాను కదా ఉన్నానని, ఆ 1 ఇయర్లో నేను 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయాను. అంటే నా మైండ్ సెట్, ఆ బానిసత్వం ఉంటుంది చూడండి, కరెక్ట్. నా వల్ల ఏమీ కాదు, నేనేం చేయలేను లైఫ్లో, ఆ స్టేజ్కి వచ్చేసాను నేను. అంటే నేను వచ్చేసాను, అందరు అలా అవ్వకపోవచ్చు, అట్లీస్ట్ ఐ బికేమ్ లైక్ దట్. అంటే సంబడి ఈజ్ హీ సిట్టింగ్ ఆన్ యువర్ మైండ్ అండ్ కంట్రోలింగ్. సో వీ వుడ్ ఆల్వేస్ సజెస్ట్, చూడండి అందరు అంటారు కదా లైఫ్లో స్పోర్ట్స్మెన్ డెఫినెట్లీ అవ్వాలి, బికాస్ స్పోర్ట్స్ గివ్స్ యూ అ డిఫరెంట్ అవుట్లుక్, Mindset and all, yes, ఇట్స్ ఎ డిఫరెంట్ థింగ్ యాక్చువల్లీ. మీ డిసిప్లిన్ నుంచి ఆ ఫీల్డ్లో ఫైట్ చేస్తారు చూడండి అపోనెంట్తో, సేమ్ థింగ్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండి. అంటే నేను ఏం చేయలేను, ఆ స్టేజ్ చూసాను తిండి లేకుండా, ఇప్పుడున్న స్టేజ్ నేను చూసాను. Got it. అంటే మీ బ్యాండ్విడ్త్ మీకే తెలియదు, Yeah. ఇలాంటి వాటితో దిగితే మీ తెలుస్తుంది. క్యాన్వాస్ మీకు తెలుస్తుంది. సో ఇఫ్ సంబడి కమ్స్, లైక్ వీ వర్క్ విత్, అంటే ప్రయారిటీ ఈజ్ నాన్ మార్జినలైజ్డ్, బట్ వీ వర్క్ విత్ మార్జినలైజ్డ్. ఇఫ్ సంబడి సేస్, వీ ఫస్ట్ ట్రై టు మేక్ దెమ్ అండర్స్టాండ్ యు ఆర్ నో లెస్ దెన్ ఎనీబడి ఎల్స్. Got it. వాళ్ళకి మనకి తేడా ఏంటంటే, ఐ ట్రైడ్, దే డిడ్ంట్ ట్రై. ఇంకేమీ లేదండి, మేబీ దే ఆర్ స్మార్టర్ దెన్ మీ. So దే ఆర్ 1000 times స్మార్టర్ దెన్ మీ. ఓన్లీ థింగ్ ఈజ్ ఐ ట్రైడ్, దే they డిడ్ంట్ did ట్రై. not. ఇంకా నాలో దానికంటే స్పెషల్ క్వాలిటీస్ ఎంత వెతికినా నాకు కనిపించో, మీకు కనిపించో. నేను ట్రై చేశాను, అవతల ట్రై చేయలేదు అంతే. సో జనరల్గా మనకి మీడియా ఉంటుంది కదా, మెయిన్ స్ట్రీమ్ మీడియా. సో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో జనరల్గా మనం ఏమేంటంటే, లైక్ దిస్ సస్టైనబుల్ ప్రోడక్ట్స్ ఆర్ సస్టైనబుల్ మెటీరియల్స్, అవి మనకి జస్ట్ హైబ్రిడ్ లాగా అనిపిస్తుంది. బట్ ఈజ్ ఇట్ రియలీ హైప్ ఆర్ ఇస్ ఎ రియాలిటీ? ఐ విల్ నాట్ షుగర్ కోట్ అండి. ఇప్పుడు ఐ వుడ్ సే ఇట్ ఇస్ హైప్. ఎందుకంటే సస్టైనబిలిటీ గురించి మాట్లాడేవాడు ఒక్క సస్టైనబుల్ ప్రోడక్ట్ కూడా వాడాడు. యా, ట్రూ, దట్స్ వాట్. వాడు అసలు వాడాడు. ఓకే, ఈజ్ ఓన్లీ టాకింగ్ అంతే. బికాస్ టాకింగ్ ఈజ్ ఈజీ. సస్టైనబుల్ లో పనిచేయడం కష్టం, సస్టైనబుల్ ప్రోడక్ట్ వాడడం కూడా కష్టం. ఎందుకంటే కంపేర్ టు ఫ్యాక్టరీ ప్రోడక్ట్, సస్టైనబుల్ ప్రోడక్ట్ కాస్ట్లీ ఉంటుంది. ట్రూ. ఎందుకంటే ఫ్యాక్టరీ నుంచి రావట్లేదు, బటన్ ఇస్తే ప్రోడక్ట్ రావట్లేదు కదా. ఇవి ఫర్ ఎగ్జాంపుల్ నేను వేస్ట్లో పని చేస్తాను, మనం ఇంట్లో కిచెన్లోంచి పాడేసిన చెత్త అంతా పోయి మున్సిపల్ డంపింగ్ గ్రౌండ్లో వస్తుంది. అక్కడి నుంచి తీసుకొచ్చి నేను ప్రోడక్ట్ తయారు చేసి మళ్ళీ మీకు ఇవ్వాలంటే కాస్ట్ ఎక్కువ అవుతుంది కదా. అప్పుడే వాడు వద్దంటాడు, ఇది కాస్ట్ అంటాడు. Got it. సో అందుకే అట్లీస్ట్ ఐ వుడ్ సే పర్సనలీ, ఐఎమ్ నాట్ జనరలైజింగ్, ఇట్ ఈస్ హైప్. ఇట్స్ హైప్. అదర్ మైట్ నాట్ అగ్రీ, విత్ డ్యూ రెస్పెక్ట్ మేబీ. అంటే నా లెర్నింగ్ అది అవ్వకపోవచ్చు కూడా, బట్ మై లెర్నింగ్ ఇస్ ఇట్స్ హైప్. సో ఇంకొక క్వశ్చన్ ఉంది, లైక్ ఇట్స్ అ బిట్ ఆఫ్, ఐ మీన్ we can cut it in editing, but I just want to understand. Please. So as you said, right, మీరు ఏమన్నారంటే లైక్ bamboo is the alternative for the concrete or steel అని చెప్పి, because there's lot of capabilities. But even the politicians who know this, why are they not backing bamboo? It's because of the lobbying done by cement and steel industries. ఏదన్నా వచ్చి అది ఒకటే ఎందుకంటే దేనికన్నా లాబీ ఉంటుంది. బ్యాంబూని ఒక్కటే టార్గెట్ చేయడం ఎందుకు? ఏదన్నా that's how I just want to understand. అంటే నేను లేదండి, అంటే లాబింగ్ అని నేను చెప్పను, చాలా ఫర్గా కూడా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ప్రాబ్లం ఏంటంటే బేసికలీ బ్యాంబూ కాదు, ఎనీ న్యాచురల్ మెటీరియల్ ఈజ్ వెరీ డిఫికల్ట్ టు వర్క్. అంటే అడవిలో ఉన్న సామాన్ని మీరు మెయిన్ స్ట్రీమ్ గా వాడతానంటే ఒక స్కేల్ ఉంటుంది, ఒక ఎకనామిక్స్ ఉంటాయి, ఒక యూజబిలిటీ ఉంటుంది, అన్నీ ఉంటాయి కదా. ఇట్స్ నాట్ వెరీ ఈజీ ఆల్సో. సో దాని డిఫికల్టీస్ దానికి ఉన్నాయి. ఒక ఫారెస్ట్ లో ఉన్న మెటీరియల్ ని నేను మెయిన్ స్ట్రీమ్ చేస్తానంటే ఈజీ కాదు. ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఫ్యాక్టరీలో తయారు చేసేది అయితే దానికి ఒక 2x2 4 4x8 ఒక టేబుల్ ఉంటుంది. సో అందుకని యూసేజ్ కూడా కష్టం. అరే మీ ప్రోడక్ట్స్ ఎలా ప్రమోట్ చేస్తారు? లైక్ యూ యూజ్ దీస్ పీపుల్ ఆర్ యూజ్ సెలబ్రిటీ ఎండోర్స్మెంట్ కైండ్ ఆఫ్? అస్సలు అండి, సెలబ్రిటీ రూల్డ్ అవుట్. సోషల్ ఎంటర్ప్రైజ్ లో అంతా ఎక్కడ ఉంటాయి.
ఆ సమస్య లేదండి. నో Okay. లగ్జరీస్, అంత లగ్జరీలోనే ఉన్నాం మేము అసలు. గాట్ ఇట్. మోస్ట్లీ వెబ్సైట్ అండి. ఓకే. వెబ్సైట్లో బికాజ్ ఈ స్పేస్లో బేసికలీ ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ స్పేస్లో ఎక్కువ మంది లేరు. ట్రూ. సో ఒక నిష్ క్రియేట్ అయింది మాకు, ఒక వాట్ ఎవర్ ఇస్ నిష్ వి Hmm. క్రియేట్, ఎక్కువ మంది ఆపరేట్ చేయట్లేదు. ఇంకోటి లాస్ట్ 20 yearsలో ఆఫ్ కోర్స్ థ్యాంక్స్ టు మీడియా అంటే క్లోజ్ టు 1500 ఛానల్స్ కవర్ చేసాయి వాట్ వర్క్ వీఆర్ డూయింగ్. సో బీబీసీ నుంచి లోకల్ ఛానల్ వరకు వాళ్ళ సపోర్ట్ వల్ల ఈరోజు స్ప్రెడ్ అయింది. ఓకే, 1500+ Got it. ఛానల్స్ కవర్ చేసాం మేము చేసే వర్క్, పర్సనల్ అవ్వచ్చు, Got it. ప్రొఫెషనల్ అవ్వచ్చు. సో దానివల్ల కూడా మేము చేసే పని చాలా మందికి తెలుసు. గాట్ ఇట్. సో గూగుల్ చేస్తే బ్యాంబూ అంటే వస్తుంది. యా. సో స్పేస్ క్రియేట్ అయిపోయింది మాకు. సో వెబ్సైట్ ఒకటి, మీడియా వల్ల ఇలాగా జనాలు ఏదో రకంగా వస్తూనే ఉంటారు. అఫ్ కోర్స్ గవర్నమెంట్ హ్యాస్ బీన్ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. సో హౌ వాజ్ యు ఆర్ వర్కింగ్ విత్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? వెరీ హెల్ప్ఫుల్ అండి. అంటే చూడండి, ఇప్పుడు మాకు తెలిసింది ఏంటంటే నేను ఎంత పద్ధతిగా ఎంత న్యాయంగా ఉంటే అవును, బస్ నాకు తెలిసింది అంతవరకు. అవును. సో వీ జస్ట్ ట్రై టు బి జస్ట్, దట్స్ ఆల్. గాట్ ఇట్. సో మంచి పని చేస్తే డెఫినెట్లీ సపోర్ట్ వస్తుంది అనేది మా ఒక నమ్మకం. అది వస్తుందో రాదో నాకు తెలియదు కానీ, బట్ వీ స్ట్రాంగ్లీ బిలీవ్ వీ విల్ డూ గుడ్ బికాస్ వీఆర్ డూయింగ్ గుడ్ ఫర్ ద కమ్యూనిటీ, డూయింగ్ గుడ్ ఫర్ ద ఎన్వైరన్మెంట్. దేర్ విల్ ఆల్వేస్ బీ పీపుల్ హూ విల్ సపోర్ట్ అస్. సో ఈ వరల్డ్ దాకా సపోర్ట్ నడుస్తుందంటే మేబీ దేర్ ఆర్ ఫ్యూ గుడ్ పీపుల్ ఇన్ ద సిస్టమ్ బికాస్ ఆఫ్ హూమ్ వీఆర్ స్టిల్ సర్వైవింగ్. ఎస్, అదర్వైజ్ ఇందులో సర్వైవ్ అవ్వడం కష్టం అండి, అవునవును, చాలా కష్టం. That's very మేము వర్క్ difficult. చేస్తున్న స్పేస్లో సర్వైవ్ అవ్వడం చాలా కష్టం. కమింగ్ టు ది వ్యూవర్స్. సో ఇప్పుడు ఇఫ్ ఎనీవన్ వాంట్ టు కమ్ టు యూ అండ్ సే దట్ నాకు సోషల్ ఎంటర్ప్రీనర్ అవ్వాలి, లేకపోతే నాకు సొసైటీ మీద కొంచెం బాధ్యతగా ఉన్నా కాబట్టి ఐ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ సొసైటీ, ఐ వాంట్ టు స్టార్ట్ సంథింగ్ ఏ న్యూ కంపెనీ కైండ్ ఆఫ్ థింగ్. సో ఫర్ దెమ్ వాట్ ఈజ్ యువర్ అడ్వైస్? చూడండి, నేను అడ్వైజ్ అయితే ఇవ్వను బికాజ్ ఐ Okay. డోంట్ కన్సిడర్ మై సెల్ఫ్ సచ్ అన్ ఎక్స్పర్ట్ ఆర్ నాలెడ్జబుల్ టు గివ్ అడ్వైస్ టు ఎనీబడి. ఓకే. సో నేను అడ్వైజ్ అయితే చెప్పను డెఫినెట్లీ. కానీ ఫస్ట్ థింగ్ ఒకటి వై Okay. అనేది ఎవరికి వాళ్ళే ఆన్సర్ చేసుకోవాలి. ఇంకోళ్ళ వై నేను ఆన్సర్ చేయలేను. సో ఫర్ ఎగ్జాంపుల్ మై వై ఉందనుకోండి, మై వై వాజ్ క్లియర్, నో టు క్యాపిటలిజం. గాట్ ఇట్. మై వై వాజ్ క్లియర్, క్లోజ్ టు సోషలిజం. గాట్ ఇట్. నలుగురికి సాయం చేద్దాం, నాకు BMW అక్కర్లేదు, నేను ఆటోలో తిరగగలను, నాకు వెల్త్ అంటే పెద్ద ఆశ లేదు, నాకు 5 బంగ్లాలు ఉండాలి, 4 లేదు, నాకు 100 కోట్లు ఉండాలి, బేసికలీ నాకు లేదు. మీరు ఇచ్చినా నేను ఏం చేసుకోవాలో నాకు తెలియదు దాంతో. బికాజ్ ఆల్వేస్ ఇట్ హ్యాస్ బీన్ లీన్, మై లైఫ్ హ్యాస్ ఆల్వేస్ బీన్ లీన్. నేను ఒక స్టేజ్ ఎలా చూసానంటే 2-3 ఏళ్ళు తిండి లేకుండా కూడా చూశాను. గాట్ ఇట్. అండ్ నేను పనిచేసే కమ్యూనిటీస్ ఎలాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళ నెల ఆదాయం 500 నుంచి 1500. సో నేను ఏ కమ్యూనిటీతో పనిచేస్తానో వాళ్ళు అలాంటి వాళ్ళే. సెక్స్ వర్కర్స్ అవ్వచ్చు, సెక్షువల్లీ అబ్యూస్ చిల్డ్రన్ అవ్వచ్చు, రెఫ్యూజీస్ అవ్వచ్చు. సో వీళ్ళందరూ చాలా హెవీలీ మార్జినలైజ్. సో మీరు వాళ్ళతో కలిసి బతికి వాళ్ళతో కలిసి పనిచేశాక ఈ పైన ఉన్న ఆలోచనలు ఆశలు రావు. గాట్ ఇట్. అంటే ఈ భోజనం ఉంది, ఐఎమ్ బ్లెస్డ్. Sexually abused children, and how do you comfort them? ఇప్పుడు వాళ్ళకి చాలా టెరిఫైడ్ అయిపోతారు కదా, మీరు వాళ్ళని ఎలా కంఫర్ట్ చేస్తారు? అంటే దానికి కౌన్సిలర్ ఉంటారండి, లేదు దానికి కౌన్సిలర్ ఉంటారు, దానికి బికాజ్ మాకు ఎక్స్పర్టీస్ లేదు కాబట్టి. అంటే మేము ఈ ఛాలెంజ్ సొసైటీలో ఏదో రకంగా ఇబ్బంది పడిన వాళ్ళతో మాకు మెయిన్ మోటివ్ ఎప్పుడు ఎలా ఉంటుందంటే పని చేసేటప్పుడు వాళ్ళ తప్పు లేదు అందులో, కానీ వాళ్ళతో అయింది ఇది. కరెక్ట్. సో ఇప్పుడు నార్మల్లీ మనతో మన బాస్ అరిస్తేనే మన మూడ్ పాడైపోతుంది, అవును, నెక్స్ట్ డే ఆఫీస్కి రానని డిసైడ్ అయిపోతాం మనం. కరెక్ట్. అలాంటిది వాళ్ళు ఉన్న పరిస్థితిలో యూ కెన్ అంటే వీ కాంట్ ఈవెన్ ఇమాజిన్. ఇట్ Correct. వెరీ True, స్మాల్ టు true. సే దట్ ఇమాజిన్, we cannot బియాండ్ imagine. ఇమాజినేషన్ కెన్. It's beyond human imagination. Yes. Okay, not to say a 14-year-old girl becoming pregnant and Oh. being raped for 6-7 times. So మనకు ఆ డెప్త్ సరిపోదు ఇమాజినేషన్కి. ట్రూ. డెప్త్ కూడా మనం వీ కాంట్ ఈవెన్ రీచ్ దట్ డెప్త్. సో అలాంటి వాళ్ళని చూసాక ఇప్పుడు నేనే కాదు, మీరు రేపు అక్కడికి వచ్చారన్న మీకు సాయం చేయాలనిపిస్తుంది. అంతే అండి, కరెక్ట్. యాజ్ హ్యూమన్ బీయింగ్స్ వీఆర్ ఆల్ లైక్ దట్. ఓకే, కానీ ఏంటంటే ఎవరికి లైఫ్ లాంగ్ చారిటీ చేయలేరు. ట్రూ. సో నేను కూడా చేయలేను. అందుకే వీ హ్యావ్ డెవలప్డ్ ఎ బిజినెస్ మోడల్ అరౌండ్ ఇట్. దెర్ ఇస్ ఎ మోడల్ అరౌండ్ ఇట్ బికాజ్ చారిటీ చేయకూడదు కూడా.
చారిటీ ఈజ్ ఫండమెంటలీ రాంగ్. చారిటీకి అలవాటు పడితే రేపు బ్యాక్ సపోర్ట్ లేకపోతే ఎలా బతుకుతారు? కరెక్ట్ కరెక్ట్. రోజు ఎవరికి భోజనం పెట్టకూడదు కదా, వాడిని సంపాదించడం నేర్పించాలి కానీ భోజనం పెట్టకూడదు. దట్ ఇస్ హౌ వి వెరీ స్ట్రాంగ్లీ బిలీవ్. ట్రూ. సో ఎంత మార్జినలైజ్డ్ అయినా మై బిజినెస్ మోడల్ ఇస్ వెరీ క్లియర్. నేను నీకు ఏదైనా నేర్పిస్తాను కానీ ఫ్రీగా అన్నాను. నువ్వు ఏదైనా చెయ్యి, నేను నీకు హెల్ప్ చేస్తాను బిజినెస్ లో, బట్ దేర్ ఇస్ నథింగ్ కాల్డ్ ఫ్రీ లంచ్. ట్రూ. సో వీ వర్క్ విత్ దెమ్ అండ్ వీఆర్ వెరీ కంపాషనేట్ వెన్ వీ వర్క్ విత్ దీస్ పీపుల్, బికాస్ ఒక డిఫికల్ట్ జర్నీలో ఉన్నారు వాళ్ళు. వాళ్ళని ఏదో రకంగా బయటికి ఇందులో ఏంటంటే ఇప్పుడు ఏ సాయం అయినా వేరే విషయం అండి. మీకు మీ మీద నమ్మకం ఎప్పుడు వస్తుందంటే మీకు ఒక విద్య తెలిస్తే వచ్చే నమ్మకం అనేది చాలా పెద్దది. సో వీ బిలీవ్ ఏదైనా నేర్పించి దారి చూపించడం అంటారు చూడండి. లైఫ్లో మోస్ట్ డిఫికల్ట్ ఎలా ఉంటుందంటే దారి తెలియకపోవడం. అవును. అంటే ఏం చేయాలి నేను రేపు, అసలు నిద్ర లేచి ఏం చేయాలని తెలియదు వాళ్ళు ఉంటారు చూడండి. దట్స్ మోస్ట్ డిఫికల్ట్ ఇన్ లైఫ్. వాట్ వీ ట్రైస్ అండ్ మళ్ళీ ఇందులోనే వేస్తోనే నేర్పిస్తాం మళ్ళీ. అంటే ఇట్స్ ఎ డబుల్ థింగ్. ఓకే, రేపు నీతో ఎవరున్నా లేకపోయినా, నీ చుట్టుపక్కల చెత్త ఉన్నా యూ కెన్ గెట్ ఆన్ అంటే ఇట్స్ ఆల్ హియర్ అండి. ఇట్స్ ఆల్ హియర్. ఇట్ ఈస్ నథింగ్ హియర్ ఆల్సో. హ్యాండ్స్ లో కూడా ఏముంది, అంతా ఇక్కడే ఉంటుంది. సో వాళ్ళని ట్రైన్ చేసి, వాళ్ళని ఎంపవర్ చేసి, వాళ్ళు చేసేవి ఐదర్ దే కెన్ గో, బికాస్ ఏజ్ లిమిట్స్ ఉంటాయి, బయటకు వెళ్ళదు, సో మెనీ లీగల్ ఇష్యూస్ ఉంటాయి. సో కరెంట్లీ వాట్ వీఆర్ డూయింగ్ ఈజ్ with all communities whom we are working from the women, we buy back. Okay. They can be making furniture, they can be making bags, they can be making houses, they can be making anything. Got it. నేర్పిస్తాం, we buy back. You buy back. Okay. సో వాళ్ళు మెల్లమెల్లగా అంటే ఇప్పుడు మీరు చేశారండి సామాను, మీరు చేసిన సామాన్ బయట అమ్ముడుపోయిందంటే యూ విల్ స్టార్ట్ బిలీవింగ్ యువర్ స్కిల్. Yes. Okay, I am capable of making something out of waste which has sold in the market. We tell you again, so మీకు ఇవ్వాల్సింది I'll give you, I'll pay you for that price. సో ఎకనామిక్ ఎంపవర్మెంట్ ఉంటుంది చూడండి, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. రేపు నేను బయటికి వెళ్ళి నా కాళ్ళ మీద నేను నిలబడగలను, నేను చేసేది జనాలు మెచ్చుకుంటున్నారు. హ్యూమన్ కదండి, మీరు ఏదైనా చేస్తే నేను మెచ్చుకుంటే యూ విల్ ఫీల్ హ్యాపీ, దట్స్ హ్యూమన్. సో లైక్ దిస్ వీ ప్లాన్ అవర్ బిజినెస్. అది మేము ఎలా దాన్ని మార్కెట్ చేస్తాం, మేము ఎలా పుష్ చేస్తాం అనేది బ్యాంబూ హౌస్ ఇండియా ప్రాబ్లం. కరెక్ట్. ఇలాగా దిస్ ఇస్ హౌ every community there is a business model, so that they are empowered when they go out, they feel happy, they feel positive, they feel confident, they feel motivated, they feel respected. Correct. అంటే అది అయ్యాక, అలాంటి ఇష్యూ అయ్యాక వీళ్ళలో సెల్ఫ్ రెస్పెక్ట్ రాదండి. అవునవును, ఎవరికి రాదు, మనం కూడా నమ్మకం కోల్పోతాం మన మీద. సో పని ఇచ్చి వీ ట్రై టు రెఫ్యూజీ అవ్వచ్చు, రెఫ్యూజీ మెన్ అవ్వచ్చు, దే డూ లాట్ ఆఫ్ థింగ్స్ విత్ దెమ్. సో అలాగా వీ ట్రై టు, అండ్ వీళ్ళ పరిస్థితి మేము చూసాం కాబట్టి బై డిఫాల్ట్ ఆ కంపాషన్ వచ్చేస్తుంది. ఈవెన్ మీరు ప్రాజెక్ట్ చేశారు కదా, లైక్ గూగుల్తో, యుఎస్ కన్సులేట్. సో హౌ వాస్ దట్ ఎక్స్పీరియన్స్? క్లయింట్ అండి. ఇట్స్ ఓన్లీ ఎ క్లయింట్ ఫర్ మీ. ఏంటంటే నాకు ఏ పని వచ్చినా వెనక నలుగురు. ఓకే. ఆ రోజు వాళ్ళ ఇల్లు నడుస్తుంది. సో నాకు క్లయింట్ ఎవరన్నా క్లయింటే, నాకు మనీ ఇస్తాడు. సో సడన్లీ నాకు ఆ బ్రాండ్ వాల్యూ, బ్రాండ్ ఉంది కాబట్టి నాకు ఏదో గొప్ప, నాకేం లేదు అక్కడ. రేపు ఎవళ్ళు ఇచ్చినా నాకు ఓకే, ఎందుకంటే వెనక నీకు ఎవ్వరైనా పర్వాలేదండి. వీఆర్ ఆల్వేస్ సర్చింగ్ వర్క్, బికాజ్ నాకు వెనక చాలా మంది ఆడవాళ్ళు ఉన్నారు. వాళ్ళు చెప్పకపోయినా దే ఆర్ లుకింగ్ టువర్డ్స్ యూ. అంటే ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ రన్నింగ్ దేర్ హౌస్. సో ఆ ప్రెషర్ ఎప్పుడూ ఉంటుంది మాకు, బికాస్ సంబడీ ఈజ్ లుకింగ్. చెప్పరు వాళ్ళు. అవునవును. ఓకే సరే నేర్పించారు, నేర్చుకున్నాము, ఏదో చేస్తారు, మాకు ఈ పరిస్థితిని బయటికి లాగుతారు. ఆ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. డబ్బులు లేకపోయినా భరించగలం, కానీ ఆ వేరే వాళ్ళు మన మీద పెట్టే నమ్మకం ఉంటుంది చూడండి, అది పోతే కొంచెం బాధగా ఉంటుంది. మళ్ళీ టీంని కూడా జాయిన్ చేయలేం. ఒక 1000 మంది ఉంటారు, 1000 మంది జారిపోతే చేతిలోంచి ప్రాబ్లం. మళ్ళీ బిజినెస్ మోడల్ కదా, బిజినెస్ ఎకనామిక్ కంప్లీట్లీ బ్రేక్ అయిపోతుంది. బిజినెస్ కూడా చూసుకోవాలి, అక్కడ మనుషుల్ని చూసుకోవాలి, పర్సనల్ లెవెల్లో, కమర్షియల్గా బిజినెస్ని కూడా చూసుకోవాలి. ఛాలెంజెస్ ఉంటాయి. సో మన హైదరాబాద్లో మీరు వేర్ ఆర్ యూ హ్యావ్ డన్ ద ప్రాజెక్ట్స్? We are, of course, as I said, multiple projects with Government of Telangana. So refugee project is with the UN. Okay. UN lo malli UN to we are doing in Jaipur, Bangalore, Chennai, Hyderabad, multiple locations. So basically all our livelihood projects, all our livelihoods. సో వేస్ట్ తీసుకొచ్చి వీళ్ళకి ఏదో నేర్పించి వాళ్ళ బ్రాండింగ్, మళ్ళీ అక్కడి నుంచి అంతా ప్యూర్ బిజినెస్ అండి. బ్రాండింగ్, మార్కెటింగ్, లాజిస్టిక్స్, ఆపరేషన్, బిజినెస్ మోడల్, ప్రమోషన్, పబ్లిసిటీ అన్నీ ఉంటాయి.
అక్కడ కూడా నేను కానీ అరుణ కానీ ఏ కాంప్రమైజ్ చేయం, బికాస్ దిస్ నథింగ్ కాల్డ్ ఫ్రీ లంచ్, ఎవ్రీబడి హ్యాస్ టు ఎర్న్ దేర్ లంచ్. సో బ్యాక్ ఎండ్లో ఇట్ ఈస్ సోషల్ ఎన్వైర్న్మెంట్ అవ్వాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కమ్యూనిటీ ఉంది మాది, ఇప్పుడు వాళ్ళు చేస్తున్న ప్రాజెక్ట్స్ ఇట్ ఈస్ గోయింగ్ టు యుఎస్. Oh, nice. That's ఫర్ us it's a huge thing. yeah, it's a huge success. Yes, First it's a huge success for us. సో వాళ్ళు చేసేవి అంటే మేము ఆ క్వాలిటీ పారామీటర్స్, బికాజ్ నాకేంటంటే ఫైనల్లీ కస్టమర్ ఇస్ పేయింగ్ మీ. కరెక్ట్. వాడు మనీ ఇస్తున్నప్పుడు వాడికి సింపతి వాడిని ఎక్స్పెక్ట్ చేయడం మీనింగ్లెస్. హార్డ్ అండ్ మనీ మీరు ఇస్తుంటే నేను మీకు ఆ ప్రోడక్ట్ ఇవ్వాలి కదా, అడుక్కున్నట్టు ఉండకూడదు ఎవరికి. అండ్ వీఆర్ ఆల్సో వెరీ క్లియర్, సింపథెటిక్ పర్చేస్ చేయొద్దు మా దగ్గర, నచ్చకపోతే తీసుకోవద్దు. ఓకే, గాట్ ఇట్. నో సింపతి, వీఆర్ వెరీ మచ్ అగైన్ సింపతి. నైస్. బికాజ్ వీళ్ళని మేము ఎంపవర్ చేస్తున్నాం, వాళ్ళు అడుక్కోవటం లేదు. ఇట్స్ దేర్ రైట్ఫుల్ బ్రెడ్, వీ ఆల్సో ఆస్క్ ఫర్ రైట్ఫుల్. క్వాలిటీ బాగాలేదు తీసుకోండి అసలు లేదు, మేమే ఇవ్వం అసలు. అంటే ఒక్కసారి వాళ్ళకి తెలిసింది అనుకోండి సంపతి సింపథైజింగ్, వాళ్ళకి నచ్చదు, ఎవరికి నచ్చదు, మీకు నచ్చదు, నాకు నచ్చదు. నోబడి వాంట్స్ ఫ్రీ లంచ్. సో వీఆర్ వెరీ క్లియర్. సో ఇలాగా బిజినెస్ మోడల్ లాస్ట్లో దిస్ ఇస్ ఫాల్ వీ కాల్ ఇట్ సోషల్ ఆంటర్ప్రినర్షిప్. ఎన్వైర్న్మెంట్ ఉంది, కమ్యూనిటీ ఉంది, మోడల్ ఇలా ఉంది. బట్ ఎస్ వేరే వాళ్ళతో కూడా చేయొచ్చు, కానీ చేయలేదు మొదటి నుంచి. ఆర్టిజన్స్, విలేజెస్, ఫారెస్ట్, డంపింగ్ గ్రౌండ్స్. ఐ హ్యావ్ అన్ ఐడియా ఇన్ మై మైండ్ బట్ ఐఎమ్ అనేబుల్ టు కమ్యూనికేట్ ఆర్ దాన్ని ఎలా చెప్పాలి జనాలు. ఇప్పుడు మీరు నా జర్నీ చూసుకుని నాకు ఐడియా వచ్చింది, కానీ సూసైడ్ దాకా వచ్చేసాను నేను. సో టైం అయితే మీరు స్పెండ్ చేయాలండి అందులో. ఓకే, ఫస్ట్ మీరు మిమ్మల్ని అండ్ మీ పార్ట్నరు, మీరు ఒక్కళ్ళే ఉంటే మీరు, మీ పార్ట్నరు, మీ ఫ్యామిలీ. బికాస్ ఫర్ మీ అరుణ వాజ్ మై స్ట్రాంగెస్ట్ పిల్లర్ అండ్ మై మదర్ వాజ్ మై స్ట్రాంగెస్ట్ పిల్లర్. సో దే వర్ స్టాండింగ్. ఇప్పుడు బికాస్ యువర్ ఎంటైర్ టీమ్ కెనాట్ కమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా, ఐఎమ్ టాకింగ్. ద రియల్ ఫేసెస్, రియల్ పీపుల్ యూ కెనాట్ సీ రైట్ నౌ. ఓన్లీ ఐ నో హూ ఆర్ ద రియల్ పీపుల్. సో వాళ్ళు లేకపోతే నేను లేదు, నేను లేకపోతే బ్యాంబోస్ ఇండియా లేదు. సో మీ టీము, మీ పేరెంట్స్ వాళ్ళు నమ్మకపోతే చాలా కష్టం అండి జర్నీ. సో ఎవరైనా స్టార్ట్ చేస్తుంటే సొంతంగా ఫస్ట్ వాళ్ళు నమ్మాలి, ప్లస్ మోర్ దెన్ 1000% ఇచ్చేయాలి. అంటే ఇంకా 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 ఏ హోప్ లేదు అన్నంత, అంటే మీరు ఎంత మిమ్మల్ని స్ట్రెచ్ చేసుకుంటారో ఆ వరకు మీరు స్ట్రెచ్ చేసుకోగలరు. కానీ చాలా మంది అంతా కూడా స్ట్రెచ్ చేయరు. ముందరే అరే నేను స్టార్ట్ చేస్తున్నాను, ఓకే నాకు ₹1,00,000 పోతే ఎలాగా, అవును 1,00,000 పోతుంది కదా అంటే ఫస్టే పోతుంది. నెగిటివ్ మైండ్ సెట్ ఇక్కడే. ఇప్పుడు సరే, ఇప్పుడు నేను జనరల్లీ ఎవరిగా చెప్తాను, ఆ పోతే ఏంటి, ఎంత పోతుంది, 1,00,000, 2,00,000, 3,00,000, 4,00,000 ఏమైంది పోతే, ఏమైంది పోతే. అలానే అప్పు చేయక్కర్లేదు, కిడ్నీ అమ్మక్కర్లేదు, బట్ ఏదో ఒక రిసోర్సెస్తో రిస్క్ తీసుకుంటే ఏమైంది. అవును. అంటే నేను నేర్చుకునేది ఏంటంటే బిగ్గెస్ట్ రిస్క్ ఒకటే అండి లైఫ్లో, రిస్క్ తీసుకోకపోవడం. ట్రూ. దానికంటే పెద్ద రిస్క్ ఏమీ లేదండి. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ రిస్క్ ఇన్ లైఫ్, బిగ్గెస్ట్ రిస్క్ ఇన్ లైఫ్. సో నేను ఎవరికైనా చెప్తా, జస్ట్ ట్రై ఇట్ అవుట్. ఎందుకంటే వర్కౌట్ అవ్వకపోతే మళ్ళీ యూ కెన్ గో టు జాబ్ కదా. కానీ ఇప్పుడు ఇందులో వచ్చే లెర్నింగ్స్ అసలు మీరు 1 year ఆంటర్ప్రెన్యూర్షిప్ చేయండి, అసలు అందులో వచ్చే లెర్నింగ్స్ అసలు మీకు స్పోర్ట్స్లోనే రావాలి, ఇందులోనే రావాలి. నేను నేర్చుకునేది రెండిట్లోంచి వస్తాయండి. సో ఐ వుడ్ సజెస్ట్ గో గివ్ ఇట్ ఎ ట్రై, గివ్ యువర్ 100%. అండ్ బెస్ట్ టైమ్ ఈస్ బిఫోర్ యూ గెట్ మ్యారీడ్. తర్వాత అంత మేమేదో చేసాం కానీ రిస్క్, మ్యారేజ్ అయినా నెక్స్ట్ మంత్ చేసాం మేము. బికాస్ ఆ ఫేజ్ ఉంటుంది చూడండి, పేరెంట్స్ ఉంటారు పైన, బ్యాకప్ ఉంటుంది. బట్ అలా అని దోస్ ఆర్ మ్యారీడ్ చేయకూడదని కాదు, బట్ ఐ ఫీల్ ఎవ్రీబడి వన్స్ ఇన్ ఎ లైఫ్ షుడ్ ప్లే అ స్పోర్ట్, షుడ్ గెట్ ఇన్ టు ఆంటర్ప్రెన్యూర్షిప్. దట్ ఈస్ మై లెర్నింగ్. Talking to you, I got to know that Aruna played a huge role. Huge. That she is the only role. Yeah. She is the only role. Aruna is the only role. So, ఇప్పుడు ఓకే వాట్ ఎవర్ రీజన్ అరుణ పెద్ద కెమెరా ముందుకు రాదు. షీ డజంట్ లైక్ కమింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా. మీరు ఎన్నన్నా చూడండి, నేను ఫోర్స్ చేసి ఉంటాయి కానీ తను రాదు. షీ డజంట్ ప్రిఫర్. సో వీ బోత్ ఆర్ లిటిల్ ఇంట్రోవర్ట్, తను ఇంకా ఎక్కువ ఇంట్రోవర్ట్. సో బ్యాక్ ఎండ్ అంతా మొత్తం తనే మొత్తం. So basically, like you people are being called as bamboo couple of India. So what is your take on this? Nothing and ఏదో పదాలండి అవన్నీ. You feel like no we don't feel anything అండి. See we are very clear అండి. 70 ఏళ్ళకి వచ్చాం, అవును అంతే. 70 ఏళ్ళ తర్వాత వెళ్ళిపోతాం. True. ఈ మధ్యలో వాట్ వీఆర్ డూయింగ్ ఈజ్ అవర్ వర్క్. అందులో ఏది ఇచ్చినా గుడ్ బ్యాడ్ నాకు దట్ టేకే లేదు అందులో, అసలు నాకు అసలు ఏ టేకు లేదు.
గట్టిగా ఉంటే 75 ఏళ్ళు, మరీ బాగుంటే 80 ఏళ్ళు. జపాన్ కాదు 100 ఏళ్ళు ఉండడానికి, 70, 75, 80. సో ఇందులో జస్ట్ డూ గుడ్ యాజ్ మచ్ యాజ్ యూ కెన్, డూ యువర్ వర్క్, జస్ట్ గో ఫ్రమ్ హియర్. తర్వాత ముందు ఎవరు ఏమీ గుర్తుపెట్టారు. ఈ రోజు కూడా వీఆర్ వెరీ క్లియర్, నేను గారిని అరుణ్ కానీ, వీ డోంట్ వాంట్ ఎనీబడి టు నో అస్ బై అవర్ వర్క్. ఏమి ఇన్నోవేషన్ చేసాం, ఎంతమందికి ఉపాధి కల్పిస్తున్నాం, బ్యాంబూలో ఏం చేస్తాం, మాకు వీ డోంట్ వాంట్ ఎనీబడి టు నో, వీ ఓన్లీ హౌ ఆర్ దే గుడ్ యాజ్ ఎ పర్సన్ ఆర్ నాట్, అంతే. వీఆర్ వెరీ క్లియర్, మంచి మనుషులా కాదా, కరెక్ట్. వాడి టర్న్ ఓవర్ ఎంత, వాడు ఎంతమందికి ఉపాధిస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎందుకు. Because nowadays, men or women is only calculated by the work. Okay, what are they doing? How much they earn. So basically like Actually, if you do that, this is not the thing. దిస్ వన్ ఆర్ ద థింగ్ అండి. So, Unte- when you say the Yes. thing, that is actually true. Kada? నన్ను బ్యాంబూగా కూడా గుర్తుపెట్టుకోకలేదు. యాజ్ ఏ పర్సన్ ప్రశాంత్తో మాట్లాడారు, వాడిని అంతే. కలిసారు, వాడితో ఇంటరాక్షన్ అయింది, వాడితో పని చేసాం. ఈజీ గుడ్ హ్యూమన్ బీయింగ్ ఆర్ నాట్, That's it. అంతవరకు. that makes sense. ఇప్పుడు నేను పోయేటప్పుడు బ్యాంబూ తీసుకెళ్ళాను కదా, జనాలు వెనక నన్ను తిట్టుకోపోతే చాలు, నలుగురు నన్ను Yeah, మోసం yeah, చేశాడు, correct. నాతో ఇలా మాట్లాడారు, మర్యాద. Yeah. దట్స్ ఆల్సో వీఆర్ వెరీ క్లియర్, నో, ఇట్స్ ఏ వర్క్ అండి, జస్ట్ అవర్ వర్క్ అండ్ వీఆర్ ప్యాషనెట్ అబౌట్ అవర్ వర్క్. దట్స్ అవర్ వర్క్ ప్యాషన్. సో మమ్మల్ని మాలా గుర్తు పెట్టుకుంటే చాలు, అది తిట్టుకోకపోయినా చాలు, గుర్తు అంతే. పెట్టుకోకలేదు, వెనక తిట్టుకోకపోతే చాలు, అవునండి. పోయేటప్పుడు ఇంకో 4 తప్పుడు మాటలు మాట్లాడితే చాలు. వీఆర్ హ్యాపీ ద వే వీఆర్ ఓన్లీ డూయింగ్ అవర్ వర్క్ అండ్ నథింగ్, వీఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ గ్రేట్ అండి. ఇప్పుడు Yeah. చూడండి, ఇప్పుడు ఓన్లీ థింగ్ ఏంటంటే మా బిజినెస్ మోడల్లో స్టేక్ హోల్డర్స్ని యాడ్ చేసాం. అవును. అంటే మేమేమనుకున్నాం అంటే ఇక మనకు మనం బతుకుతాం, ఎలా అన్నా బతుకుతాం, ఏదో పని చేసుకుంటాం, అందులో వీళ్ళకి కూడా సాయం పడితే మంచిదే కదా, అంటే ఒక స్టెఫ్నీ లాగా యాడ్ చేసాం మోడల్ని. అండ్ సడన్లీ వీ ఫెల్ట్ మోర్ హ్యాపీ, అంతే. వీ ఫెల్ట్ మోర్ హ్యాపీ. ఇదేదో నేను ఇప్పుడు చారిటీ చేయట్లేదు కదా, ఐఎమ్ నాట్ డూయింగ్ చారిటీ, ఇట్స్ మై ప్రాపర్ బిజినెస్ మోడల్, ఇట్స్ సోషల్ Correct, బిజినెస్, అంతే అది. సో నాకంటే గొప్ప వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఈ మాత్రం కూడా అంతా చారిటీ చేసేస్తారు, వాళ్ళు కూడా ఉంటారు. బట్ ఐఎమ్ వెరీ క్లియర్, ఇట్స్ సోషల్ బిజినెస్. సో బట్ కమ్యూనిటీస్ ఆర్ లైక్ దిస్. సో నేను 4 రూపాయలు సంపాదిస్తే వాళ్ళు 4 రూపాయలు ఇవ్వాలి, నేను వీళ్ళకే ఇవ్వాలి, మార్జినలైజ్ కావాలి. సో అరుణ, యాజ్ యూ సెడ్, షీఈస్ ద ఓన్లీ పిల్లర్, షీఈస్ ద గైడింగ్ నీడిల్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. And of course me, because even if she's not there, my needle will go everywhere. I'll be everywhere. నాకు ఫోకస్ ఉండదు, బికాస్ ఇన్ ఆర్గనైజేషన్ కూడా ఫోకస్ పోతుంది. సో షీఈస్ ద వన్ హూ కీప్స్ ఎవ్రీథింగ్ రూటెడ్. అండ్ ఇన్నేళ్ళైనా 20 ఏళ్ళైనా సస్టైన్ అవుతుందంటే ఇట్స్ బికాస్ ఆఫ్ హర్. బికాస్ పర్సనలీ ఐ ఫీల్ మ్యాన్ డజంట్ హ్యావ్ సో మచ్ కంట్రోల్ ఆన్ హిమ్సెల్ఫ్. ఎటు గాలి వస్తే అటు అంతే. I think it's a woman who keeps, whole house, it's whole house around, and ఇంట్లోంచి పని చేస్తాం కాబట్టి వీఆర్ 24/7 టుగెదర్. ఇద్దరు ఇంట్లోంచి పని చేస్తాం, అదే రూమ్లోంచి కూర్చొని పని చేస్తాం. సో ఇట్స్ మోర్ హోమ్లీ వర్క్ అంటూ ఏమి ఉండదండి. అంటారు కదా, మీకు నచ్చితే అది వర్క్ అనిపించదు, మాకేం వర్క్ అనిపించదు అసలు. ఇప్పుడు ఇన్ని కష్టాల తర్వాత మీరు అన్నారు అనుకోండి, విల్ యూ స్టిల్ కంటిన్యూ ఇన్ బ్యాంబోస్, అని వీ బోత్ విల్ సే ఎస్, విల్ స్టిల్ కంటిన్యూ. ఎందుకంటే ఏముంది అందులో, ఇది ఏదో మనీ మేకింగ్ మెషిన్ కాదు మా బ్యాంబోస్, ఇట్స్ అ వే వి లివ్. హ్యాపీ. So this was very inspirational journey, and really, because there are very few people, I mean, we know in India who are actually caring for the marginalized groups, or who are actually caring for the society, not making a business as a money making mission, but also caring for the society as well as a part of this. So నాకు తెలిసి ఇది చాలా మందికి ఇన్స్పిరేషనల్ జర్నీ అవుతుంది, who actually want to start their entrepreneurship or want to do something in ecosystem or social entrepreneur, want to make something to the society. So it was great. Thank you so much. And means anybody wants to start, నేను ఒకటే అండి, బట్ కీప్ ట్రైంగ్. కొంచెం కష్టం అవ్వచ్చు కానీ మీ లిమిట్ వరకు వెళ్ళండి, అలానే లిమిట్ క్రాస్ చేయక్కర్లేదు. బికాజ్ మనందరికీ మన లిమిట్స్ ఉంటాయి, నా లిమిట్ ఎక్కువ అవ్వచ్చు, మీ తక్కువ అవ్వచ్చు, అలానే మీరు నా లిమిట్లోకి రావక్కర్లేదు. సో మీ స్ట్రెచ్ ఎంతవరకు అయితే డెఫినెట్లీ ట్రై, బికాజ్ వీ ఆల్ హ్యావ్ ఓన్లీ వన్ లైఫ్. సో ఫర్ మీ ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ అ స్పోర్ట్. మీరు స్పోర్ట్స్ ఫీల్డ్లోకి వెళ్ళేటప్పుడు ఓడిపోతాను బెంచ్లో కూర్చోడానికి ఎప్పుడు ఇష్టపడరు. యూ వాంట్ టు బీ ఆన్ ద గ్రౌండ్ అండ్ యూ డోంట్ మైండ్ బీయింగ్ ఆన్ ద లూజింగ్ టీమ్ ఆల్సో. నేను అసలు ఆడను ఓడిపోతానంటే అది తప్పు కదా. ఆడాలి, ఓడిపోవాలి, ఓటమితో నేర్చుకోవాలి, నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేయాలి. సో ఇట్ షుడ్ బి, వి ఆల్ షుడ్ లివ్ లైక్ ఎ స్పోర్ట్స్ మెన్. గెలిస్తే గెలిచాం, ఓడిపోతే నథింగ్ రాంగ్, అంత సిగ్గుపడాల్సిందే ఉంది. ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా నేను చూస్తానంటే చాలా మంది వాళ్ళ ఫెయిల్యూర్స్ డిస్కస్ చేయాలి, సిగ్గుపడతారు.
అవునవును. నేనేమి మర్డర్ చేయలేదు, దొంగతనం చేయలేదు, ఫెయిల్ అయ్యాను. అందులో ఏముంది అందులో? అందరూ ఫెయిల్ అవుతారు, నేను కొంచెం ఎక్కువ ఫెయిల్ అయ్యానేమో. సో వాట్స్ రాంగ్ ఇన్ దట్? ఐ డోంట్ టేక్ దిస్. సో యా, థ్యాంక్ యూ Yeah. థ్యాంక్ యూ బోత్ ఆఫ్ యూ ఫర్ యువర్ టైం. Thank you so much. And that's Mr. Prashant's journey. So he's not only seen bamboo as a plant or a tree, but also seen something beyond in constructing of houses. Hope this journey inspires you and gives you a new thought-provoking process of how do we think differently with whatever that is available within our society or within our space. So with this, we wrap up this show. Please do like and subscribe and comment if you need any special stories that inspires you a lot. Thank you.